మరి మనం సేమ్ సబ్జెక్ట్లోకి వెళ్తున్నాం. చాలా ముఖ్యమైన విషయాన్ని మనం నేర్చుకుంటా ఉన్నాం. దాని పేరేంటిమా? గట్టి చెప్పాలి. ఏం పేరు? తెలుగులో చెప్పండి. కృప. కృప గురించి నేర్చుకుంటా ఉన్నాం పిల్లలు. ఓకే, సో చాలా తక్కువ టైం ఉంది, ఎందుకంటే పిల్లలది ప్రోగ్రామ్ ఉందని చెప్పారు. ఆ తర్వాత సర్టిఫికేట్ డిస్ట్రిబ్యూషన్ ఉంది, ప్రభు బల్ల ఉంది. సో చాలా జల్దీ ఒక ముఖ్యమైన విషయాన్ని మీ ముందుకు తీసుకురావాలి నేను. ఓకే, 2:9 ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:9 ఎవరైనా చదివినట్లయితే అక్కడి నుంచి ఆరంభం చేసుకుందాం. 2:8 మీరు విశ్వాసము ద్వారా, చూసారా, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. రక్షించబడి ఉన్నారు. ఎలా మనము? విశ్వాసము ద్వారా. ఎందుకు స్క్రీన్లో రాలి, వెనక స్క్రీన్, విశ్వాసం ద్వారా కృపచేతనే మీరు నేను రక్షించబడి ఉన్నాం. ఓకే, సో విశ్వాసంలో ఎప్పుడు ఈ రెండు పదాలు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. విశ్వాసము, కృప, ఈ రెండు ఒకదానికొకటి కలిసి నడుస్తాయి. ఈ రెండు కలిసే ముందుకెళ్తాయి. ఇప్పుడు ఎక్కడ కృప ఉందో అక్కడ విశ్వాసం ఉంటుంది, ఎక్కడ విశ్వాసం ఉందో అక్కడ కృప. ఈ రెండు వేరు చేయలేము. అందుకే మనం రక్షింపబడింది కూడా కృపచేతనే, విశ్వాసం ద్వారా కృపచేతనే మీరు రక్షించబడి ఉన్నాం. మీరు నేను ఈరోజు పాతాళం నుంచి, ప్రతి మరణం నుంచి రక్షించబడ్డానికి కారణం ఏమంట? విశ్వాసం చేత, విశ్వాసం ద్వారా కృపచేతనే మీరు నేను రక్షించబడి ఉన్నాం. సో ఈ రెండు పదాలు మీ నా జీవితానికి చాలా ముఖ్యమైన పదాలు. ఓకే, ఏదేది? కృప, విశ్వాసం. కృప అంటే ఏంటి? దేవుని భాగాన్ని కృప అని పిలుస్తాం. దేవుడు ఏమేమైతే చేశాడో తన తరఫున మన కొరకు ఇచ్చిన వాగ్దానాలు, తన కుమారుని బలి ఇవ్వడం, అన్నీ దేవుడు మన కొరకు చేసిన వాగ్దానాలన్నింటినీ, ఆ యొక్క టోటల్ భాగాన్ని మనం ఏమని పిలుస్తాం? దేవుని యొక్క కృప అంటాం. దేవుని భాగాన్ని కృప అంటాం, మన భాగాన్ని విశ్వాసం అంటాం. ఓకేనా? దేవుడు చేసిన దాన్ని కృప అంటాము. ఆ కృపని మనము మన జీవితాల్లో తీసుకోవాలి అంటే, దేవుని యొక్క వాగ్దానాలని కానీ దేవుడు ఇచ్చిన ప్రతి దాన్ని తీసుకోవడానికి విశ్వాసము అవసరం. విశ్వాసం ద్వారా దేవుని చేతి నుంచి మనం కృపను తీసుకుంటాం, దేవుని యొక్క దీవెనలు అనుభవిస్తాం, దేవుని యొక్క ప్రతిదీ అనుభవిస్తాం. విశ్వాసం లేకుండా దేవుని కృపను మనం అనుభవించలేము. సో అందుకే ఈ రెండు కలిసి నడుస్తాయి, ఈ రెండు కలిసి ఉంటాయి. ఓకే, ఏది? విశ్వాసము, కృప. కృప, విశ్వాసం. ఓకే, కృప దేవుని భాగం, విశ్వాసం మన భాగం. ఓకే, ఈరోజు నేను స్ట్రైట్గా సబ్జెక్ట్లోకి పోవాలి, ఎందుకంటే టైం తక్కువ ఉంది. కాబట్టి గత 2 వారాలుగా ఒక ముఖ్యమైన విషయాన్ని మనం నేర్చుకుంటా ఉన్నాం. అదేంటంటే, దేవుడు అన్నీ చేసేసాడు పిల్లలు. అంటే దేవుడు మనకు ఇవ్వాల్సినటువన్నీ ఇచ్చేశాడు. మన కొరకు దేవుడు ఏమేమి చేయాలో ఆల్రెడీ దాన్ని చేసేసాడు. సో అందుకే పౌలు యొక్క ప్రార్థన నిన్న వారం చూసుకున్నాం మనం. పౌలు అది ఇది అని ప్రార్థన చేయలేదు, కానీ జ్ఞానమి అని ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకు జ్ఞానము? నువ్వు అన్నీ ఇచ్చావు, వాటిని వీళ్ళు తెలుసుకునే జ్ఞానమి, వాటిని అనుభవించే జ్ఞానం ఇమ్మని అడిగాడు. సో చాలా అవసరం ఇది పిల్లరా. సో చాలామంది క్రైస్తవులు, దేవుని బిడ్డలు ఈరోజు కూడా దేవుని దగ్గర పోయినప్పుడు ఇది అది అని అడుగుతూ ఉంటారు. లేకుంటే చాలామంది ప్రార్థన ఎట్లుంటుందంటే, ప్రభువా నువ్వు దిగిరా, ఈ పని చేయమని దేవునికి ప్రార్థనలు చెప్తూ ఉంటారు. అంటే చాలామంది ఏమనుకుంటారంటే, దేవునిలో మనం క్రైస్తవ బిడ్డలు, యేసు ప్రభువుని రక్షకుడుగా అంగీకరించిన బిడ్డలు, నేను ఇప్పుడు ప్రార్థనలో చెప్పినప్పుడు ఓహో దేవుడు విని, ఓహో నాకు తెలియదే, నిన్న శుక్రవారం చెప్పాను కదా, గాబ్రియేలు లేకుంటే మిఖాయేలు ఎక్కడున్నారా మీరు, నాకు తెలియదే వీళ్ళకి ఈ పరిస్థితి ఉందని, అయ్యో ఫస్ట్ టైం వింటానని, పదండి ఏం అట్లా కాదు పిల్లరా దేవుడు పనిచేసే విధానం. సి క్రిస్టియన్స్ లైక్ ఎలా చెప్పాలి మీకు? సి క్రైస్తవుల యొక్క ప్రీచింగ్ ఏ దాని మీద ఆధారపడి ఉందంటే, క్రిస్టియానిటీ యొక్క మెయిన్ ఒక టీచింగ్ అంతా ఏ దాని మీద ఆధారపడి ఉంటుందంటే, ఎప్పుడు దీని మీద ఆధారపడి ఉండాలి. ఏ దాని మీద అంటే, దేవుడు ఆల్రెడీ అన్నీ నీకు నాకు ఇచ్చేసాడు. ఏదీ లేదు దేవుడు ఇప్పుడు మళ్ళా మనకి ఇచ్చేదానికి. దేవుని దగ్గర ఆల్రెడీ అన్నీ దేవుడు మీకు నాకు ఇచ్చాడు. సి క్రైస్తవుడుగా ఇది నీకు చాలా తెలిసే ముఖ్యమైన విషయం. ఇది నీ లోపల ఇది ఉండాలి ఎప్పుడు. దేవుడు నీకు నాకు ఇవ్వవలసినవన్నీ యేసుక్రీస్తు ద్వారా అన్నీ ఆల్రెడీ ఇచ్చేశాడు. ఇది చాలా ఇంపార్టెంట్ టీచింగ్, క్రిస్టియన్ టీచింగ్. ఇది చాలా బేసిక్ మనకు. లైక్
ఇది బేస్ మనకు, దీని మీద ఉండాలి. ఏంటి, దేవుడు ఏదో చేయబోతానని నేను చెప్తే చేస్తాడు, ఏదో ఎక్కడ చూడాలి నేను ముందర వెనకలు ఉండాలి, అందుకే నేను ముందర కూర్చోబెడతాను. ఆల్రెడీ యేసు ప్రభు ద్వారా దేవుడు అన్నీ మనకి ఇచ్చేశాడు. అందుకే చూడండి ఎఫ్ఎస్సి 1:3 ఎవరు 3-4 పెట్టలేను. ఎఫ్ఎస్సి రాసిన పత్రిక నేను లోపల తీసుకెళ్తాను, మీరు భయపడకండి. ఏదైనా చెప్పానంటే దానికి వివరణ మళ్ళా ఉంటుంది. ఎఫ్ఎస్సి రాసిన పత్రిక 1:3లో పౌలు అదే అన్నాడు, తొందరపెట్టి నేను 3వ వాక్యం మనం చూస్తే, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి దేవుడు స్తుతింపబడును గాక, ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించును. ప్రతి ఆశీర్వాదాన్ని మనకు అనుగ్రహించును. ఎప్పుడు అనుగ్రహించాడంటే అది కూడా పైన 4వ వాక్యంలో తెలుగులో కలిపి రాసింది, కానీ సృష్టి ఆరంభం ముందే, బిఫోర్ ద ఫౌండేషన్ ఆఫ్ వరల్డ్, తెలుగులో కలిపి రాసిబడింది. కానీ మీరు కిందికి రా, జగత్ పునాది వేయబడక మునుపే మీకు నాకు కావలసిన ఆశీర్వాదాలన్నీ యేసుక్రీస్తు ద్వారా మనకి ఇచ్చేసాడని రాయబడింది. సింపుల్ తెలుగు. మీకు లాస్ట్ వీక్ కూడా చెప్పాను, ఏంటి సార్ జగత్ పునాది ఏంటి, ఇచ్చేయడం ఏంటి, ఆశీర్వాదం ఉంది అంటే జాగ్రత్తగా వినండి. దేవుడు, ఇది చాలా ఇంపార్టెంట్ తెలిసిన మీకు. నేను ఎవరో చూడండి రెడ్డప్ప బయటికి పిల్లలు అయితే కొద్దిగా చెప్పు వాళ్ళకి. ఇది చాలా ఇంపార్టెంట్, మీరు తెలుసుకోండి. ఏంటంటే జగత్ పునాది వేయబడక ముందే, అంటే ఈ సృష్టిని సృష్టించబడక ముందే దేవుడు సర్వాంతర్యామి సర్వజ్ఞాని పిల్లరా. దేవుడు చూశాడు ఈ సృష్టిని, తను ఇంకా సృష్టించక ముందే చూసినప్పుడు దేవుడు చూశాడు, ఓకే నేను సమస్తాన్ని సృష్టించబోతున్నా, ఆ తర్వాత మనిషికి కావాల్సిన సమస్తాన్ని సృష్టించబోతున్నా, ఆ తర్వాత మనిషిని నేను సృష్టిస్తా. దేవుడు ఇది కూడా చూశాడు, ముందు చూడలేనా ఏంది, నేను సృష్టించే ఆదాము పాపంలో పడతాడు ముందు. అందుకే దేవుడు ఆయన నీ మాదిరి నా మాదిరి కదా, అయ్యో నేను అనుకునే లేదే, ఏదో బయటలే, ఆ దేవుడు కాదు ఆయన. అందుకే దేవునికి 20 వద్దులేండి, ఇప్పుడు ఈ టైంలో మంచిది కాదు. ముందర చూడండి. హలో, దేవుడు చూసేశాడు, ఓకే నేను సృష్టించబోతున్నా, ఈ సృష్టిలో మనిషిని తీసుకురాబోతున్నా, ఆదాం అవ్వని వాళ్ళు ఈ విధంగా, ఇంకా దాని ముందర దూతల సృష్టి ఉందనుకోండి, నేను ఇక్కడ మనిషి నుంచి ఆరంభిస్తాను. వాళ్ళు పాపం చేస్తారు. పాపం చేసిన తర్వాత ఆ పాపం వలన సాతానికి అధికారం ఇచ్చి, సాతాను వశంలో మనిషి అయిపోయి, ఇదిగో నేను ఇస్తున్న దీవెనలన్నీ కోల్పోతారు వీళ్ళు. అందుకే సాతాను ఏమన్నాడు, నాకు అన్నీ అప్పగింపబడినవి అన్నాడు కదా యేసు ప్రభు దగ్గర శోధించబడినప్పుడు. ఓకే నాతో అర్థమైంది మీకు? ఓకే గుడ్. ముందు చూడండి. దేవుడు చూసేసి, దేవుడు వెంటనే ఇది కూడా చూసేశాడు, దీని సొల్యూషన్ ఏంటో కూడా చూసేశాడు. ఇంకా ఆదాం పుట్టకముందే, పాపంలో పడకముందే ఏం సొల్యూషను, ఓకే దీని తర్వాత నేనే మనిషిగా వెళ్తా యాక్చువల్గా కదా. ఆయన మనిషిగా వచ్చాడు. ఆయన ఏమనంటే నా కుమారుని పంపిస్తానన్నాడు. ఓకే, తనే మనిషిగా రావడాన్ని కుమారుడు అంటాడు దేవుడు. ఓకేనా, కుమారుని పంపిస్తా. ఎవరిని? యేసు ప్రభుని. ఆయన ఏం చేస్తాడు, ఆయన సిలువలో మరణిస్తాడు. సిలువలో మరణించినప్పుడు అందరి పాపములు, శాపములు, రోగాలను ఏదైతే ఆదాం నుంచి వచ్చాయో మనిషిలోకి, అవన్నీ తను తీసుకుంటాడు. ముందర చూడాలి కదా. తీసుకున్నాక ఆయన చనిపోయి మళ్ళీ 3వ దినం తిరిగి లేపబడతాడు. అయితే ఆ తర్వాత ఎవరైతే నా యొక్క రక్షణ ప్రణాళిక లేకుంటే యేసు ప్రభుని ఎవరైతే రక్షకుడుగా అంగీకరిస్తారో వాళ్ళల్లోకి ఇదిగో నేను ఈ ఆశీర్వాదాలను తిరిగి ఇస్తాను. ఈ ఆశీర్వాదాలు ఆదాము పోగొట్టుకున్న ఆశీర్వాదాలన్నీ తిరిగి నేను వాళ్ళకి ఇస్తాను, నూతన సృష్టిగా చేస్తాను వాళ్ళకు. ఇవన్నీ ప్రణాళిక. జగత్ పునాది వేయబడక ముందే యేసు ప్రభులో దేవుడు ఈ యొక్క ప్రణాళిక కలిగి ఉన్నాడు పిల్లరా. అదే అక్కడ రాయబడింది, జగత్ పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఇది చేయబోతున్నానని ఏర్పరచుకున్నాడు. అది అక్కడ ఆ వాక్యానికి అర్థం. అందుకనే మీకు నాకు ఏ రోజు నువ్వు యేసు ప్రభువును రక్షకుడుగా అంగీకరించావో ఆయన ప్రణాళిక ద్వారా అవన్నీ నా జీవితంలో ప్రవేశించున్నా ఆల్రెడీ. అందుకే 3లో ఏమన్నాడు ఆయన, యేసు క్రీస్తు ద్వారా 3 కిందికి దాని తొందరగా చూడండి ఏం రాబడి, ప్రతి ఆశీర్వాదం మనకు అనుగ్రహించను. అర్థమైందా? ఇది నీకు బేస్ క్రిస్టియన్ టీచింగ్లో ఇది చాలా ఇంపార్టెంట్ పార్ట్ పిల్లరా. నువ్వు ఎప్పుడు కూడా దేవునిలో ఉన్న నువ్వు ఏదో చేయబోతాడు ఆయన, ఇంకా నేను చెప్పినప్పుడు వింటాడు, ఆ తర్వాత నాకు నో నువ్వు ఆల్రెడీ సంపూర్ణం చేయబడి ఉన్నావు.
నువ్వు ఆల్రెడీ దేవుడు ఏదేదైతే ఆదాముని సృష్టించకముందు ఆదాముకి దీవించాడో ఇచ్చాడో అవన్నీ నీ జీవితంలో ప్రవేశించాయి. ఆదాము ద్వారా నువ్వు పుట్టకముందే పోగొట్టుకున్నావు. యేసు ప్రభు ద్వారా నువ్వు పుట్టకముందే అన్ని మళ్ళీ పొందుకున్నావు. ఓకే, సో పాయింట్ ఏంటంటే ఇక్కడ చూడండి, యేసు ప్రభుని నువ్వు రక్షకుడుగా అంగీకరించిన రోజు సమస్తము మారిపోయింది. నీ జీవితంలో నువ్వు ప్రతి ఆశీర్వాదం ఇప్పుడు కలిగి ఉన్నావు. అదే కృప అంటే. సో ఇప్పుడు నువ్వు విశ్వాసం ద్వారా ప్రతి దీవెనని నీ జీవితంలో అనుభవిస్తావు. ఆల్రెడీ నీకు ఇవ్వబడి ఉన్నాయి. వాటిని విశ్వాసము ద్వారా నేను నా జీవితంలోకి తెచ్చుకుంటాం. ఓకే, ఇప్పుడు ముందర చూడండి. నాకు తెలుసు ఈ మాట అంటున్నప్పుడు మీ మనస్సుల్లో బ్రదర్ ఇండాన బ్రదర్ రామకృష్ణ బాగుంది, ఇప్పుడు మీకు ఆరోగ్యం వండర్ఫుల్, దేవుడు అద్భుతం చేసి మిమ్మల్ని బాగా చేశాడు. జాగ్రత్త గినంలారా, నేను ఇప్పుడు మాట అన్నటప్పుడు అన్నీ ఇచ్చేసాడు అనేటప్పుడు ఖచ్చితంగా ఒక చోట మనకి మనలో ఒక ప్రశ్న బయలుదేరుతుంది. యాడిచ్చినాడు సార్? నేను చూసి అప్పుల పాలు ఏమన్నా, డబ్బులు లేక బాధపడతానా, వ్యాపారం జరగడంలే, జీతం వస్తే మిగలదు, నువ్వు చూసి అన్నీ ఇచ్చేసా అంటాడు. వాటి నుంచి నిలబడి దానికి తగ్గట్టు వాక్యాలు కూడా చూపిస్తున్నావు. ఏం మాట్లాడే కూడా లేదు మనకి కదా. కొంతమంది అనుకుంటారు అన్నీ ఇచ్చేసా అంటాను. ఆరోగ్యం ఇచ్చేసాను, యేసు ప్రభు తిన్న దెబ్బల చేత నీకు స్వస్థత లభించింది అంటాను. నేను బీపీ ట్యాబ్లెట్ వేసుకుంటేనే బతుకుతాను, లేకుంటే నేను సాయంత్రమే. చాలామంది మీలో డౌట్స్ ఈ యొక్క ఆలోచనలు ఉంటాయి మీకు కదా. ఉందా? లావణ్య ఉందే లేదా కదమ్మా? చాలామంది ఏమంటారు, పక్కన వాళ్ళు కొద్దిగా ఆదుకోండి కొంతమందిని. ముందర చూడండి ఇప్పుడు. హలో ఐ మీన్ మీలో ఆలోచన రావచ్చు, ఏం బ్రదర్ అన్నీ ఇచ్చేసా అంటారు, నేను అనారోగ్యంతో బాధపడతాను, మెడిసిన్ లేని మాత్రలు వేసుకొని నా దినమే గడిపేది కష్టం, ఎన్ని కష్టాల్లో ఉన్నాయి, ఎన్ని సమస్యలు. నువ్వు చూస్తే అన్నీ ఇచ్చేసావంట. వాక్యం కూడా చూపించాను నేను. అది కూడా ఎప్పుడు ఇచ్చాడు? నువ్వు చూస్తే అట్లా అంటావు, మా పరిస్థితి ఎట్లుంది, ఎందుకు ఇట్లా? సో అదే నా ప్రీచింగ్ ఈరోజు, ఎందుకు అట్లుందో. ఓకే, ముందర చూడండి ప్లేరా. ఎస్, దేవుడు ఇవ్వాల్సినవన్నీ ఇచ్చేసాడు నీ జీవితంలో. ఓకే, అయితే అవన్నీ ఎక్కడ పెట్టాడు? ఆత్మీయ లోకంలో పెట్టాడు. అది ఎక్కడ పెట్టాడు? చాలా ఇంపార్టెంట్. మీరు అప్పుడు క్లియర్ డాక్టర్ని చాలా మీ జీవితం సంతోషంగా బ్రతికేదానికి నేర్చుకుంటా ఉన్నారు. చాలా హ్యాపీగా ఉంటుంది మీకు ఇవన్నీ తెలుసుకుంటే. అయితే అవన్నీ ఎక్కడ పెట్టాడు? ఆశీర్వాదాలు, ఆత్మ సంబంధమైన ప్రతి ఆత్మీయ లోకంలో పెట్టాడు. ఇప్పుడు మళ్ళా కొంతమంది ఇది ఎక్కడి నుంచి మళ్ళీ ఏదో ఆత్మీయ లోకం, అదే లోకం అది అమ్మా. పాతలోకి అయితే కొంతవరకు ఐడియా ఉంటుంది అనుకోండి. ఆత్మీయ లోకము, భౌతిక లోకము, రెండు లోకాలు ఉన్నాయి. మీరు నేను ఆత్మీయ లోకం ద్వారా ఆవరించబడి ఉన్నాం. భౌతిక లోకంలో ఉన్నాం, మనం భౌతిక లోకంలో ఉన్నాం, అందుకే అన్నీ కనపడతాయి, వినపడతాయి అన్నీ. కానీ ఆత్మీయ లోకం ద్వారా చుట్టబడి ఉన్నాం. మన చుట్టూ ఆత్మీయ లోకం ఉంది, మన ఆత్మీయ లోకంలో ఉన్నాం. రెండు లోకాల్లో మనము జీవిస్తూ ఉన్నాం. మీలో చాలామందికి ఆత్మీయ లోకం ఏడం సార్, నాకేం కనపడడం లేదే. నీకు కనపడదు కాబట్టి అది ఆత్మీయ లోకం లేదని కాదు దానికి అర్థం. నేను చాలాసార్లు చెప్పాను గత వారాల్లో కూడా, ఇక్కడే అనేకమైనవి ఉన్నాయి, నువ్వు నీ కళ్ళకు కనపడనివి. ఉదాహరణకి అమెరికా నుంచి CNN ఛానల్ ప్రసారం అవుతుంది. ఇప్పుడు అమెరికాలో ఏం జరుగుతుందో చూపించబడుతుంది, కానీ నువ్వు చూసానవాడా? కానీ ఉంది ఈ రూమ్లో ఉంది అదే. కానీ నువ్వు చూడాలంటే ఏం చేయాలా? టీవీ ట్యూన్ చేసావనుకో నీకు కనపడుతుందాడ. మా అర్థమవుతుందా? సో అందుకనే ఆత్మీయ లోకము, భౌతిక లోకాన్ని ఓకే నువ్వు చూస్తానే ఈ భౌతిక లోకం ఉందే, ప్రతిదీ నువ్వు చూస్తానే ఫ్యాను, నువ్వు చూస్తానే ఇది టీవీ, ఇలాంటి బయటికి పోతే చెట్లు బుట్లు అన్నీ, ఇవన్నీ సృష్టించింది ఆత్మీయ లోకమే. ఆత్మీయ లోకం ద్వారా ఈ భౌతిక లోకం వచ్చిండేది. ఉదాహరణకి దేవుడు ఆత్మీయ లోకంలో ఉన్నాడు. దేవుడు ఎవరు? ఆత్మ. అర్థమైందా?
ఆయన ఆత్మ, అందుకే ఆత్మీయ లోకంలో ఉన్నాడు, అందుకే మనకు కనపడ్డాడు. కానీ ఆయనే సమస్తాన్ని సృష్టించలేది. ఆత్మీయ లోకమే ఈ భౌతిక లోకాన్ని సృష్టించలేది. హలో, ఆత్మీయ లోకం ద్వారా భౌతిక లోకం కంట్రోల్ చేయబడుతుంది. ఇంకా క్లియర్గానండి, ఆత్మీయ లోకం ద్వారానే ఈ భౌతిక లోకం నడబడతాండేది. గెరాసినీల దేశంలో కబరస్థాన్లో తిరుగుతున్నాడు వాడు. ఒక వ్యక్తి కబరస్థాన్ ఏమంటే సమాధుల్లో తిరుగుతున్నాడు. ముందు చూడాలా, సమాధుల్లో తిరుగుతున్నాడు ఆ వ్యక్తి. ఎవరు ఆ వ్యక్తిని నడిపిస్తాండేది? ఆత్మీయ లోకం, దురాత్మల లోకం. ఆత్మీయ లోకంలో ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు, దూతలు ఉన్నారు, దురాత్మలు కూడా ఉన్నారు. ఓకే, మనం కనపడరు వాళ్ళు. కనపడే స్థితికి దేవుడు కోరుకుంటే కనపడచ్చు, మనం చూడొచ్చు. ఎలీషా చూసినట్టు మనం చూడాలి, అదే నేర్చుకుంటాం మనం. ఓకే, ముందు చూడాలి నాయన కదా. ఆ వ్యక్తి చూడండి, దురాత్మల ద్వారా, బైబిల్ రాయబడింది కదా, దురాత్మల ద్వారా నడబడతా అంటే ఏం వేసుకోవడం లేదు, బట్టలు వేసుకోవడంలా. అది ఏదంట్లో తిరుగుతున్నాడు, శ్మశానంలో తిరుగుతున్నాడు. ఓకే, తను గాయపరుచుకుంటున్నాడు. ఎవరు నడుపుతున్నారు ఆ వ్యక్తిని? ఆ వ్యక్తికి ఆత్మీయ లోకం నడుపుతాడు. కొంచెం సేపు తర్వాత ఏమైంది, బట్టలు వేసుకుని కూర్చున్నాడు. ఇప్పుడే లోకం నడుపుతుంది, ఆత్మీయ లోకమే. దేవుని యొక్క ఆత్మ నడుపుతుంది ఇప్పుడు ఆ వ్యక్తి, అందుకే బట్టలు వేసుకుని కూర్చున్నాడు. బైబిల్లో సంసోను ఒక ఎముక తీసుకొని 1000 మందిని చంపినాడు. చంపగలడా ఎముకతో? ఆత్మీయ పరిశుద్ధాత్మ దేవుడు తన మీదికి వచ్చానని రాయబడింది. ఆత్మీయ లోకం. సో చాలా ఇంపార్టెంట్ మీకు ఈ యొక్క క్రైస్తవుడుగా ఇది అర్థం చేసుకోవాలా. ఆత్మీయ లోకం ద్వారా భౌతిక లోకం నడపబడుతుంది. ఆత్మీయ లోకం శక్తివంతమైంది, అందుకే వాడిని చైన్ లేచినా ఇరగొట్టేశాడు దారాల మాదిరే. ఆత్మలు పెట్టిన వాళ్ళు, ఎందుకంటే దాంట్లో ఏం నడపబడుతున్నారు? ఏదంతో ఆత్మీయ. అందుకే ఆత్మీయ లోకం లేదానికి లేదు. ముఖ్యంగా క్రైస్తవుడిగా ఆత్మీయ లోకాన్ని నేను బాగా అర్థం చేసుకోవాలి. భౌతిక లోకాన్ని, ఆత్మీయ లోకాన్ని, 2 లోకాలని బాగా అర్థం చేసుకోవాలి మీరు నేను. ఎందుకు తెలుసా? ఎందుకమ్మా? మీరు నేను లీగలీ దేవుని ద్వారా ఈ 2 లోకాల్లో పనిచేసేదానికి పెట్టబడి ఉన్నాం. దురాత్మలకి దీని మీద ఇల్లీగలీ పనిచేస్తాడు వాళ్ళు. కానీ మీకు నాకు లీగలీ మీరు నేను ఈ భౌతిక లోకంలో, ఆత్మీయ లోకంలో, 2 లోకాల్లో ఆపరేట్ చేసేవాళ్ళం మీరు నేను. అందుకనే మీకు నాకు బాగా తెలిసిన వాళ్ళ ఈ 2 లోకాలు. ఓకే, సో ఎందుకు మీ నా ఆశీర్వాదాలు దేవుడు ఆత్మీయ లోకంలో ఉంచాడు? అమ్మ, ఎందుకు అక్కడ పెట్టాడు ఆత్మీయ లోకంలో? ఇప్పుడు మనం ముందు చూడండి ఆయన పిల్లలు ఏమన్నా ఎందుకు పెట్టాడు ఆత్మీయ లోకంలో దేవుడు ఆశీర్వాదాలన్నీ మనవి? ఇప్పుడు చెప్పాను ఇంతకు ముందే. అందుకు కాదు, ఆశీర్వాదాలు ఆడేందుకు పెట్టాడు? ఈడు పెట్టింటే బాగుండు కదా, ఈ కూలర్ మీద తీసుకుంటా పోయి డబ్బులు, ఆరోగ్యం నాకు ఈడు పెట్టింటే ఏమంటావు మోని? తీసుకుంటా అంటే కదా, తీసుకుని తింటా అంటే. డబ్బులు ఈడు పెట్టింటే భౌతిక లోకంలో నేను తీసుకుంటే, ఎందుకు ఆత్మీయ లోకంలో పెట్టాడు? మళ్ళీ దీవెనలన్నీ, నా దీవెనలన్నీ, నా డబ్బులు ఆడున్నాయి, నా ఆరోగ్యం ఆడుంది, నా విజయం ఆడుంది. ఏడా? ఆత్మీయ లోకంలో. ఎందుకు ఆడపెట్టాడు? ఏం పెద్ద సైన్స్ కాదు ఇది. అప్పటికి ఏం లేదు, అప్పటికి ఇంకా లోకమే లేదు. సో భౌతిక లోకమే లేదు. అందుకే కదా సృష్టి ఆరంభం అందే ఎక్కడ పెట్టాడు? ఆయనది ఆత్మీయ లోకమే ఉండేది అప్పుడు. ఇంకా రాలేదు కదా భూమి, ఇంకా రాలేదు కదా మనుషులు, ఇంకా రాలేదు కదా ఈ సృష్టి. అది అయితే ఇప్పుడు నేను అసలైన పాయింట్. అయితే అక్కడ ఉన్నాను అవన్నీ ఇక్కడికి తెచ్చుకోవాలా. ఆత్మీయ లోకం నుంచి భౌతిక లోకంలోకి తెచ్చుకోవాలా. ఏం చేయాలా? బ్రిడ్జి కట్టాలా నేను ఆత్మీయ లోకం నుంచి భౌతిక లోకానికి. దాన్నే విశ్వాసము అని పిలుస్తుంది బైబిల్. ఇప్పుడు అర్థమైందా మీకు? ఎంతమందికి అర్థమైంది? కొంతమందికి అర్థమే కాలే, కొంతమందికి ఏముంటుంది తొందరగా అయిపోతే చాలా అదే అర్థమవుతుంది. మరి డోంట్ డూ దాట్. నువ్వు సంతోషంగా ఉండాలంటే భూమి మీద ఈ సృష్టిలో, నేను అప్పుడే చెప్పే ఆత్మీయ లోకం నిన్ను నడుపుతూ ఉండేది. నువ్వు ఏ విధంగా డబ్బు కలిగి ఉండలేవు,
ఏ విధంగా నీ శరీరంలో ఆరోగ్యం ఉండడానికి వీలు ఉండదు. ఏ విధంగా నువ్వు నీ భార్య సంతోషం ఉండలేరు బిడ్డ. నువ్వు ఆత్మీయ లోకాన్ని అర్థం చేసుకోకుంటే, నీ యొక్క స్థితిని నువ్వు అర్థం చేసుకోకుంటే, ఈ భౌతిక లోకం మీద యేసు ప్రభులో నువ్వు ఎవరో. ఈరోజు ఎందుకు సిగరెట్ తాతన్నాడు వాడు, ఒక వ్యక్తి ఆడ బయట రోడ్లో? ఎందుకు తన భార్యను కొడతాన్నాడు? బ్రదర్ ముందు చూడాలి మీరు. ఎందుకు ఒక వ్యక్తి ఇరిటేట్ అవుతాన్నాడు అనుక్షణము? ఎందుకు వ్యక్తి తెలుసు చచ్చిపోతాను నేనని, డాక్టర్ చెప్పేశాడు ఈసారి తాగితే నువ్వు చచ్చిపోతారా అని, వాడు బయటికి పోతూనే తాగుతాడు. ఆత్మీయ లోకం గురించి, భౌతిక లోకం గురించి నీకు జ్ఞానం కలిగి ఉంటే నువ్వు రాజు మాదిరి ఈ రెండు లోకాల్లో జీవిస్తావు. అందుకే క్రైస్తవుడిగా చాలా జ్ఞానం అవసరం. ఓకే, అందుకే ఇక్కడ రావడం అనేది ఏదో జోక్ కాదు. ఇక్కడే నీకు సత్యాన్ని బోధించడం జరుగుతుంది దేవుని ఆలయంలో. ఎవరు విన్నారాడన్నా? అమ్మా ఎంఎస్సి స్టూడెంట్స్ ఎవరో విన్నారా? నేను చెప్తానేటివి చెప్పారమ్మా? జ్ఞాపం చేసుకొని చెప్పింటారేమో ఎప్పుడన్నా. అందుకే సత్యానికి స్తంభం ఏది, అందుకే వచ్చి వినాలా. ఇక్కడే నీ డబ్బు దాగి ఉండేది. నీ డబ్బు, నీ ఆరోగ్యము, నీ భర్త నిన్ను ప్రేమించాలా, ఆ పాప గర్భం రావడము, లేదంటే వాళ్ళ పక్కన వాళ్ళ అత్తగారు ఆమె విడుదల పొందుకోవాలా, లేదంటే నువ్వు ఏ కష్టాల్లో ఉన్నా నువ్వు దేవుని దగ్గర రాకుండా నువ్వు విడుదల పొందుకోవాలి. అందుకే ఈశ్వరముడు దొంగతనమును హత్యను నాశనం చేసి వచ్చినది వాడు ఫస్ట్ ఏం దొంగతనం చేయాలో చెప్పండి? వాక్యం. నువ్వు రాకుండా ఉంటే చాలు వానికి. నువ్వు వాడిని ఆడిస్తాడు, నీ పిల్లల్ని ఆడిస్తాడు. చెప్తే కదా ఇప్పుడు ఏ కాలంలో ఉన్నాం మనం. సాయి ఇంటాను ముందర చూడు, తల పైకెత్తి కూర్చోండి, మెలకుగా కూర్చోండి. ఎందుకంటే ఈడు కూడా యుద్ధం జరుగుతుంది. మీకు చెప్తాను నేను. మీరు పడుకుంటున్నారంటే మీరు అనుకోవచ్చు ఎండాకాలం కదా సార్ అందుకే పడుకుంటున్నాను. నో సార్, నీకు నిద్ర వస్తున్న దానికి కారణం వేరే ఉంది కదా జాన్. అందుకే నువ్వు మెలకుగా ఉండాలా, ప్రార్థన చేసి రాళ్ళ ఇటుకి. నీకు తెలిసిందల్లా నేను అసలైన చోటు ఉన్నాను. నీ భవిష్యత్తు ఈడ చెప్పబడతానే దాంట్లో నీ భవిష్యత్తు దాగి ఉండేది. రామంజీ నిజంనైనా కారులో దాగి లేదు, ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్లో లేదు. చాలా ఓపెన్ ప్రీచర్ని నేను. ఎందుకు నీకు అర్థం కాలేదు? యేసు ప్రభులాగే నేను కూడా ప్రీచ్ చేయాలనుకుంటా, చేస్తాను కూడా ఆయన కృప వలన. అందుకే ఇత్తనాలు తీసుకుని నిలబడేవాళ్ళు వాళ్ళ ముందర. సైన్స్ అర్థం కాదు కాబట్టి ఇత్తనాలు వేసి చూపించాడు. 4 రకాల ఇత్తనాలు, 4 రకాల మనుషులు ఉన్నారని చెప్పాడు ఇత్తనాలు వేసి. సో అట్లా మన ప్రీచింగ్ కూడా ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్లో పని చేయాలా, అమ్మా సచివాలయంలో పని చేయాలా. నువ్వు వారే దేవుడు అనుకుంటే మాత్రం ఫినిష్. మనం ఏంది ఉండదు మన చేతుల్లో, క్షణం మాత్రం సుఖంగా ఉండలేం మనం. ఆత్మీయ లోకం చుట్టూ ఆవరించబడి ఉన్నాం మనం. అందుకే బయట భయంకరంగా ఉన్నారు మనుషులు. వాళ్ళకే అర్థం కాలే ఎందుకు కొట్టినాడు భార్యనే, వాళ్ళకే అర్థం కాలే అది ఎందుకు తాగుతున్నాడు, వాడికి తెలుసు చచ్చిపోతానని. పిల్లలు కాళ్ళు పట్టుకుంటున్నారు. ఒకరి దగ్గర పోయింది, నేను పిల్లలు కాళ్ళు పట్టుకుంటాను అలా, తాగొద్దు డాడీ అని. సర్లే అని చెప్పి వాడు తాగుచండి ఇంటికి. ఏరా అంటే నేను తాగకూడదని పోయింటే ఆడు ఎవరో నన్ను పట్టుకున్నారంటాడు, వాడు ఎవరో నా కాళ్ళని తీసుకుపోయినారంటాడు. కాళ్ళే పోయినాయంటే మనం అసహించుకుంటాం. కానీ అందుకే యేసుప్రభు దయ చూపమంటాడు. అందుకే పాపల కొరకు వచ్చానంటాడు ఆయన. ఎందుకంటే పాపం చేస్తానే దానికి కారణము వేరే ఆత్మ పనిచేస్తాను కాబట్టి. ఓకే, ఎనీ వేరే టాపిక్ అయితే దాంట్లో పోగు టైం తక్కువ ఉంది. ముందే ఇల్లు ఓకే ముందరండి. అసలు ఏడున్నాం? బ్రిడ్జ్ కట్టాలా మీరు నేను ఎక్కడికి? ఆ లోకం నుంచి ఈ లోకంలోకి. దాన్నే విశ్వాసము అంటాం. ఈరోజు నీ జీవితంలో డబ్బు లేకపోవడానికి కారణం, ఆరోగ్యం లేకపోవడానికి కారణం, నీ భర్త భార్యల మధ్య సమాధానం లేకపోవడానికి కారణం, నీ దగ్గర ఏ చెడు ఏ కష్టంలో నువ్వు ఉన్నా కూడా దానికి కారణం ఏమంటే నువ్వు ఆ యొక్క కృపని విశ్వాసం ద్వారా నీ జీవితంలోకి తెచ్చుకోవడంలాను. అందుకే క్రైస్తవుడు కష్టాల్లో ఉండేది ఈక కాదు. ఆ పాయింట్ని గుర్తుపెట్టుకోలేదు. దేవుడు ఆల్రెడీ ఇక్కడ రాకపోవడానికి కారణం, భౌతిక లోకంలో అనుభవించకపోవడం కారణం దేవుడు కాదు. నీ యొక్క ఫెయిత్, ఆ బ్రిడ్జ్ స్పిరిచువల్ రిలం నుంచి న్యాచురల్ రిలంలోకి తెచ్చేది నీ బాధ్యత. దేవుడు నీకు ఇచ్చాడు ఆ బాధ్యత. సో ఇదే చాలా బేసిక్ టీచింగ్ క్రైస్తవులది పిల్లరా. ఏంటి? దేవుడు భాగాన్ని దేవుడు చేశాడు, మీ నా భాగాన్ని మీరు నేను చేయాలా. మీ నా భాగము విశ్వాసం. ఓకే,
కొన్ని ఇల్లిస్ట్రేషన్స్ ఇచ్చి, టైం తక్కువ ఉంది కాబట్టి నేను తొందరగా ముగించే ప్రయత్నం చేసి, కొన్ని ఇల్లిస్ట్రేషన్స్ ఏంటి, స్పిరిచువల్ వరల్డ్, ఆత్మీయ లోకంలో మీకు నాకు దేవుడిచ్చిన లైక్ అన్నీ ఇచ్చేసేసాడు అంటున్నాం కదా, కొన్ని మీకు ఈ వివరణ ఇవ్వాలని కోరుకుంటున్నా. ఇల్లిస్ట్రేషన్స్ లైక్ ఓకే, ఉదాహరణకి బైబిల్లో తిమోతి ఫస్ట్ టైం వింటాను అనుకుంటా నేను చెప్పేది ఇప్పుడు కదా, అంటున్నాడు. ముందర చూడండి, నాకు తెలిసి ఈడనండి ఈ పిల్లడు. ఎందుకు చెప్పండి? అందుకే పెళ్లి రోజు కూడా నేను ఏడ ప్రీచ్ చేసి ఇష్టమే పడినాం. అందుకే వేరే వాళ్ళకి చెప్పేసినా నేను. నాకు బాగా తెలుసు, ఏ రోజైనా వినని రోజు ఉందా ప్రపంచంలో వాళ్ళ జీవితంలో అంటే పెళ్లి రోజే. వాళ్ళు వినరు, అసలు వినరు. డ్రెస్సును చూసుకోవడమే సరిపోతుంది. ఆ పాప డ్రెస్ చూస్తా అంటాడు. ఈ పెద్ద బిజినెస్ ఆ టైంలో చాలా కన్ఫ్యూజ్ వీళ్ళు. అందుకే ఒకసారి పులివిందులు పెట్టి మేము పెళ్ళికి, పెళ్లి కొడుకు ఏం చెప్పాలో తెలియదులే. పెళ్లి కూతురు ముందర కనపడుతుంటే ఏం చెప్తాడు పాపం, ఏందో పదం అదే, జీవితాంతం అంటే అతను ఫస్ట్ టైము ఏందో పెద్ద పదం రాయిది. పోన్లేండి తిమోతి ఈరోజు ఇలాంటి కష్టపడతావు. సరే విషయం చూడండి, ఉదాహరణకి బైబిల్ అంటుంది మీరు నేను నీతిమంతులుగా చేయబడి ఉన్నాం. ఓకే, వీఆర్ రైచియస్నెస్ ఆఫ్ గాడ్ ఇన్ క్రైస్ట్ జీసస్. యేసు ప్రభు ద్వారా నీతిమంతులుగా చేయబడి ఉన్నాం అంటుంది బైబిల్. ఇప్పుడు వెంటనే ఈ పదం విన్నప్పుడు చాలామందికి అర్థం కాదు, క్రైస్తవులకి నీతిమంతులుగా చేయబడ్డం, నేను నీతిమంతుడిని ఏంటి అది, ఎలా చేయబడి ఉన్నాం. ఓకే, ఇది ఆత్మీయమైన పదం కాబట్టి, ఇది జరిగింది కాబట్టి చాలామందికి జనరల్ నాలెడ్జ్, లైక్ క్రైస్తవులు కూడా చాలామందికి అర్థం కాదు. కానీ చేయబడ్డావు నువ్వు నీతిమంతుడుగా. ఎలా? 2 కొరింథీ 5:21 ప్రకారం ఏం రాబడింది అక్కడ? పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసి నీతిని ఎరుగని మనల్ని నీతిమంతులుగా చేసాను. జస్ట్ ముందర వింటానని మీకు అర్థమైపోతుంది. ఇది దేవుడు చేశాడు. ఏం చేశాడు దేవుడు? యేసు ప్రభులో ఏ పాపం చేయనివాడు ఆయన్ని తీసుకొని దేవుడు పాపంగా మార్చాడంటే నా పాపాలన్నీ ముందర చూడాలైనా ఆయన మీదకి వేసి, అర్థమైందా? ఆయన్ని పాపంగా చేసి మీరు నేను మన పాపాలని ఆయన మీదే వేశాడు కాబట్టి మనకు తన నీతిని తీసుకొచ్చి మనలో వేశాడు. మనం నీతిమంతులం. ఇప్పుడు ఇది దేవుడు చేసిన కార్యం. మీరు నేను నీతిమంతులం. చాలామంది క్రైస్తవులకు సరిపోదు ఇది. నేను లిటరల్లీ విన్నా, ఒక పాస్టర్తో ఒక సంఘంలో ఉన్న వ్యక్తి కొట్లాటే పెట్టుకున్నాడు ప్రీచింగ్ అయిన తర్వాత. మీకు తెలుసా? ఎట్లా అంటే నువ్వు ఈ మాట, ఏ మాట? నువ్వు నీతిమంతుడు ఎట్లాంటివి, నువ్వు పరిశుద్ధుడు ఎట్లాంటివి సార్ బ్రదర్, ఎట్లాంటివి నువ్వు? ఎందుకంటే ఈ వ్యక్తి దాన్ని ఏ విధంగా ఆలోచిస్తానంటే, ఎందుకంటే ఈ వ్యక్తి తప్పులు జరుగుతున్నాయి ఈ వ్యక్తితో కదా, మనకందరూ తెలుసు. ఏదో తప్పు జరుగుతూ ఉంటుంది పొద్దున్న లేచిన నుంచి, చెడ్డ ఆలోచనలు వస్తాయి. ఈ వ్యక్తి యొక్క కాన్సెప్ట్, ఈ వ్యక్తి ఎట్లా అంటానంటే, ఇట్లా ఉన్న నా పరిస్థితి, నువ్వు నన్ను పరిశుద్ధుడు అంటావే, నీతిమంతుడు అంటావే, యేసు ప్రభు ద్వారా నీతిమంతుడుగా చేయబడినానంటావే. ఈ వ్యక్తికి అర్థం కానిది ఏంటంటే, ఈ యొక్క కార్యం జరిగినది నా ఆత్మలో. నా ఆత్మ నీతితో నింపబడిన ఆత్మ. ఇప్పుడు అంటే దేవునితో అహర్నిశలు జీవించే యోగ్యత సంపాదించుకున్నాం మీరు నేను యేసు ప్రభు ద్వారా. ఎందుకంటే ఆయన పాపంగా మారి మనం నీతిమంతులుగా మారినాం కాబట్టి. అర్థమవుతుంది వింటానారా? ఇప్పుడు మీరు నేను దేవుని దగ్గర అనుక్షణం జీవించే హక్కు కలిగి ఉన్నాం. దేవుడి ఆస్తిని అనుభవించే అధికారము, అర్హత కలిగి ఉన్నాం. ఎందుకంటే ఆయన నీతిమంతులం కాబట్టి, ఆయనకు పుట్టాం కాబట్టి యేసు ప్రభు ద్వారా. కానీ ఈ వ్యక్తికి ఎందుకు అర్థం కావడం లేదంటే, ఈ వ్యక్తి తన శరీరాన్ని, తన మనసును చూసుకుంటాడు కాబట్టి. కానీ అక్కడ నీతిమంతులుగా చేయబడింది ఏ దాంట్లో? మన ఆత్మ నీతిమంతులుగా చేయబడింది. అందుకే శరీరంలో బలహీనతలు ఉంటాయి. అయితే జాగ్రత్తగా వినండి. ఎప్పుడైతే ఒక వ్యక్తి ఈ యొక్క మాటని, ఏ మాటని, నేను నీతిమంతులుగా చేయబడి ఉన్నాను అనే దాన్ని, ఇప్పుడు ఈ యొక్క విషయాన్ని తన జీవితంలోకి తీసుకొని, ఎస్ నేను నీతిమంతుణ్ణి అనే యొక్క ఆ విషయాన్ని తను తీసుకుని ఆ విధంగా జీవించడం మొదలుపెట్టినప్పుడు ఖచ్చితంగా తన శరీరంలో, తన మనస్సులో కూడా మార్పు వస్తుంది.
దేవుడు ఏ దాంట్లో మార్చాడు? ఆత్మను మార్చేశాడు. ఆత్మ కంప్లీట్గా యేసుప్రభు ఎంత నీతిమంతుడు అంత నీతిమంతులు మీరు నేను. అది జరిగింది ఎప్పుడు? యేసుప్రభు నువ్వు రక్షకుడుగా అంగీకరించినప్పుడు, ఆత్మీయ లోకంలో. కాదు బ్రదర్, నా మనస్సు నా శరీరము ఇది కూడా నువ్వు మార్చుకోవచ్చు ఎప్పుడైతే నువ్వు దాన్ని నమ్మి అక్కడ జరిగింది ఇది ఇక్కడ నువ్వు నీ జీవితంలో తీసుకొని దాన్ని పలుకుతావో, నువ్వు దాన్ని అనుక్షణం నేను నీతిమంతుణ్ణి, నా మీద ఏ శిక్షా విధి లేదు, నేను పరిశుద్ధుణ్ణి అని నీ నోటితో ఒప్పుకొని నువ్వు ఈ యొక్క సత్యాన్ని, వాక్యం చూపిస్తున్న సత్యాన్ని, వాక్యం ఎందుకు దేవుడు ఇచ్చినది? ఆత్మీయ లోకంలో నువ్వు ఏమై ఉన్నావో దీన్ని వింటానండి. దీని తర్వాత కొన్ని ముఖ్యమైన విషయాలు నేను చెప్పాలా. ఓకే, మనకు న్యాచురల్ ప్రాక్టికల్గా ఎట్లా మనం బాగుండామో అది మనం చూసుకుందాం. బాగుండాలంటే ఏం చేయాలో ఇప్పుడు జస్ట్ ఇవి వినండి. అదేవిధంగా బైబిల్ అంటుంది, నీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు. జనరల్లీ క్రైస్తవులకి మనం అందరూ అంటాం కానీ ఇది అనుభవించం దీన్ని. ఎందుకంటే ఈ వాక్యం బాగానే ఉంది, నీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు అన్నప్పుడు చాలామంది ఇది అర్థం కాదు వాక్యం. వాళ్ళు ఏమనుకుంటారంటే, ఎవరు చెప్పరు కానీ నేను గొప్పవాడినే, నాలో ఉన్నవాడు గొప్పోడా ఈ లోకంలో ఉన్నవానికంటే, నా వెయిటే 60 కేజీలు 50 కేజీలు, నాకు ఎన్ని కష్టాలు ఉన్నాయి ఈ లోకంలో, నేను సైతాన్ కంటే గొప్పవాడినా. ఎస్, ఆత్మీయ లోకంలో దేవుడు నిన్ను అలా మార్చేసుకున్నాడు. సాతానుకు తెలుసు నువ్వు ఎవరో, దురాత్మలకు తెలుసు, దూతలకు తెలుసు నువ్వు ఎవరో. వాస్తవానికి నీ యొక్క జీవితము ఎలా మార్చబడిందంటే, నువ్వు యేసు ప్రభువుని రక్షకుడుగా అంగీకరించినప్పుడు నువ్వు దేవుడు ఒకటై ఉన్నారు ఈ శరీరంలో. ఇప్పుడు ఆత్మీయ లోకానికి సపోజ్ ఉదాహరణ లైక్ లోకపరంగా మీకు చెప్తే, ప్రధానమంత్రి వస్తాడని అనుకోండి, కారు వస్తుంది అనుకోండి, ప్రధానమంత్రి కారు. ఏమవుతుంది బయట ప్రపంచంలో? ఎక్కడైనా ఇప్పుడు పోలేండి, ఇప్పుడు వచ్చారు కదా ఆయన, ఎక్కడ విజయవాడకు వచ్చాడా? మన క్యాపిటల్ సిటీకి వచ్చారు ఆయన. ఏం జరిగింది? రోడ్స్ అన్నీ క్లోజ్ చేసి ఆయన కోసం సెక్యూరిటీ, మీరు అర్థం చేసుకోవాలి నేను ఏం చెప్పాలనుకున్నాను. ఎగ్జాక్ట్లీ సృష్టిలో నువ్వంటే అది నీకు తెలియదు కాబట్టి ఇబ్బంది పడతాను. ప్రతి ఆత్మకు తెలుసు నువ్వు ఎవరో, ఎందుకంటే నువ్వు నూతన సృష్టివి, దేవుని నుంచి నువ్వు పుట్టావు, నువ్వు దేవునికి పుట్టావు. అందుకే నీలో ఎవరున్నారు? ఇప్పుడు దేవుడు ఉన్నాడు కాబట్టి ఆ స్పిరిట్స్కి తెలుసు ఇది నిజం. కానీ దీన్ని నువ్వు అనుభవించాలంటే ఏం చేయాలా? బ్రిడ్జ్ చేయాలి అటు నుంచి ఇటుకి. ఇక్కడ నువ్వు అనుభవించాలంటే నువ్వు దీన్ని నమ్మాలా, దీన్ని నువ్వు చెప్పాలా, దీన్ని నువ్వు అనుక్షణము జీవితంలో తీసుకొని జీవించాలా. ఇది ఆత్మీయ సత్యాల ఆత్మీయ లోకంలో మనకు జరిగింది. మూడవది బైబిల్ అంటుంది, ఎందరైతే క్రీస్తుని ఉన్నారో వారు నూతన. జనరల్లీ నీకు రాచ్చు, ఏం నూతనంగా మారిందబ్బా నాకు, నా భార్య ఆమె, నా పిల్లలు వాళ్ళే, నా ఊరు అదే, ఏంది మారింది అనుకోవచ్చు నువ్వు. బట్ నీ ఆత్మ్యం మారిపోయింది, అది బైబిల్ చెప్పేది. ఇది ఆత్మీయ సత్యం. ఓకే, నాలుగోది చాలా ముఖ్యంగా మనం కొద్ది వారాల నుంచి నేను చెప్తున్నా, యేసు ప్రభు ఏమై ఉన్నాడో మీరు నేను అదే ఉన్నాం. అర్థమైందా? అంటే ఏంటి? ఇప్పుడు నువ్వు యేసు ప్రభు ఏమై ఉన్నాడో నేను అదే ఉన్నానా? యేసు ప్రభు కలర్ ఎంత ఏంది, నా కలర్ ఏంది, ఇది ఎట్లా సాధ్యము? లేదంటే యేసు ప్రభు 6.5 అడుగు ఏమో ఎత్తు, నేను చూసి 5 అడుగులున్నా, ఎట్లా అది అవుతుంది? ఆయన ఏమై ఉన్నాడో నేను అదే ఉన్నా అనే దానికి. ఇది ఎక్కడ జరిగింది? ఆత్మలో జరిగింది. నీ ఆత్మలో దేవుడు అన్నాడు, ఎవరైతే యేసు ప్రభువుని రక్షకుడుగా అంగీకరిస్తారో, సృష్టారం ముందే నిర్ణయించుకున్నాడు, ఆ వ్యక్తి ఏమవుతాడంట? ఆత్మలో నువ్వు యేసు ప్రభు లాంటి వాడివి. ఎలా? అదెట్లా అంటే, యేసు ప్రభు మీద ఏ అభిషేకం ఉందో అదే అభిషేకం నీ ఆత్మ మీద ఉండేది. యేసు ప్రభు ఎంత సామర్థ్యం గలవాడో నువ్వు నేను అంత సామర్థ్యం గలవాళ్ళము. ఇంకా యేసు ప్రభు దగ్గర ఉన్న జ్ఞానము, బుద్ధి, వివేకము, అనాయింటింగ్, గిఫ్ట్స్, ప్రతిదీ ఆయనలో ఉండేదంతా మీలో నాలో ఉంది. ఆత్మలో. శరీరం ఆయనలాగా నీది నాది కాకపోవచ్చు, ఆయనలాగా నువ్వు హైట్ లేకపోవచ్చు, అది కాదు మాట్లాడుతానేది బైబిల్. ఈడ ఆత్మీయ లోకం గురించి మాట్లాడుతానేది. ఏ రోజు యేసు ప్రభువును రక్షకుడుగా నువ్వు అంగీకరించావో అలా చేయబడ్డాను.
లిటరలీ యేసుప్రభుకే పుట్టావు నువ్వు. ఎందుకంటే బైబిల్ క్లియర్గా చెప్తుంది, యు ఆర్ క్రియేటెడ్ ఇన్ క్రైస్ట్ జీసస్. ఓకే, ఇప్పుడు చూడండి ప్లరా, ఇవి ఆత్మీయ లోకంలో సత్యాలు. వీటిని వాక్యం ఎందుకు ఇచ్చాడు దేవుడు? వాక్యం ఏంటి? ఆత్మీయ లోకానికి సంబంధించిన దేవుని వాక్యము. నువ్వు వాక్యం చదువుతప్పుడు ఏంది వాక్యం చూపిస్తాడేది నీకంటే, నువ్వు ఏమై ఉన్నావు ఆత్మీయ లోకంలో నీ యొక్క అర్హత, నీ యొక్క శక్తి, నీ సామర్థ్యాలు చూడని దేవుని వాక్యం మనకు చూపిస్తుంది. అందుకే యాకోబు అంటాడు, మీరు విన్నట్లయితే యాకోబు గ్రంథము 1వ అధ్యాయంలో 22లో అద్దం గురించి రాయబడింది. అక్కడ ఏ రీతిగా అద్దాన్ని చూసుకొని మనం ఏం చేస్తాము, మన యొక్క ఫేస్ని బాగు చేసుకుంటాం. ఫేస్ని బాగు చేసుకోకుండా పోయినాడు అనుకో, ఎవరైనా అద్దం చూసి వాడు వెదవ అంటుంది బైబిల్. అలాగే దేవుని వాక్యాన్ని పెట్టారైనా చూడండి ఏం రాయబడిందో, మీరు వినువారు మాత్రమే ఉండి మిమ్మును మీరు మోసపరుచుకొనకుండా వాక్యం ప్రకారం ప్రవర్తించువారే ఉండుడి. అర్థమైందా? ఎవడైనను వాక్యమునకు వినువాడై ఉండి దాని ప్రకారం ప్రవర్తించని వాడు అయితే వాడు అద్దంలో తన సహజ ముఖం చూసుకొని మనిషిని పోలి ఉంటాడు. అంటే నువ్వు ఏ రీతిగా అద్దాన్ని చూసుకొని నువ్వు సరి చేసుకుంటావో, దేవుని వాక్యం ఏమై ఉందంట, అద్దము. నువ్వు ఏం చేయాలంటే అద్దాన్ని చూసి అలా ముందు చూడాలి. ఇప్పుడు అద్దం అంటుంది యేసు ప్రభు ఏమై ఉన్నాడో నేను అదే ఉన్నానని. అద్దం అంటుంది అంటే వాక్యం అంటుంది నాతో, ఇప్పుడు నేను ఏం చేయాలంట, ప్రవర్తించాలా. అదే విశ్వాసం ప్లరా. నువ్వు నేను అనుక్షణము, ఈవెన్ నువ్వు ఇప్పుడు ఎన్ని కష్టాల్లో, సమస్యల్లో, ఇరుకిబ్బందుల్లో ఉన్నా సరే, ఆత్మీయ లోకంలో నువ్వు ఏం చేయబడి ఉన్నావు, ఆత్మీయ లోకం నీ గురించి ఏం చెప్తానంటే, దేవుడు ఏం చెప్తానండి నీ గురించి. ఆత్మీయ లోకం అంటే దేవుడు లిటరలీ. ఓకే, అది నువ్వు ప్రవర్తిస్తే దేవుడు నీ కొరకు ఏమేమైతే ఇచ్చాడో అవన్నీ నువ్వు ఇక్కడ అనుభవిస్తావు. అందుకే కృప, విశ్వాసం గురించి నేర్చుకుంటాను. కృప అన్నీ మనకి ఇచ్చింది పిల్లలు, ఇంకా ఏంది ఇచ్చేకి లేదు. మనం మీరు నేను విశ్వాసం అనే బ్రిడ్జ్ ద్వారా, అంటే విశ్వాసం ద్వారా యేసు ప్రభులా జీవిస్తాం. నేను కొంతమంది ఈరోజు నిన్ననే ఒక వీడియో పంపించాను పాస్టర్ క్రిస్ది, దీనికి సంబంధించే. నేను ఇంటా అంటే టక్కన ఆయన ఈరోజు మీరు చూస్తే, జస్ట్ మీరు, ఎందుకంటే కొంతమందికి ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ చాలా అవసరం. ఈవెన్ ఆయన్ని చాలా దూరం నుంచి చూసే వాళ్ళు కూడా అక్కడే బాగుపడుతున్నారంట. కొంత దూరం నుంచి చూస్తా అంటేనే ఆరోగ్యం బాగలేని వాళ్ళు, లేకుంటే నేను మొన్న ఒక వీడియో చూసాను, ఆయన చూపించే బాగుండు. దాదాపు 10-12 మందిని బెడ్ మీద పడుకోబెట్టారు అందరినీ ఒకేసారి. ఆయన అందరినీ యేసు నామములో లేమన్నాడు. అందరి రోగాలు బాగైపోయాయి పిల్లరా. ఆ బ్రదర్ యొక్క టెస్ట్ మనీ మీరు చదివితే, ఈ టీచింగ్ విన్నాడు ఆయన కొన్నేళ్ల క్రితం అంట. ఆయన దాంట్లో చెప్పింది ఒక మనకు అందరూ చెప్తున్నాడు అనమాట వినేవాళ్ళకి, మీరు కంటిన్యూగా దీన్ని చేస్తే, ఆయన దాంట్లో ఏమన్నాడంటే 5 years అన్నాడు ఆయన. బహుశా ఆయన 5 ఏళ్ళు చేశాడేమో. అంటే 5 ఏళ్ళు చేయడం అంటే ఏదో నువ్వు నేను ఆరంభించామనుకో, ఏంటి ప్రవర్తించామనుకో, ఏం ప్రవర్తన, వాక్య ప్రకారం. అంటే అద్దంలో మనం వాక్యంలో చూస్తాను మనం ఏమై ఉన్నాం, నీతిమంతులం. ఉదాహరణ చూడండి, నేను నీతిమంతులున్నాయి, పరిశుద్ధున్నాయి. హలో, యేసు ప్రభు మీద ఉన్న అభిషేకం నా మీద ఉంది, యేసు ప్రభులో ఉన్న సామర్థ్యం నా మీద. ఎప్పుడైతే నువ్వు బిడ్డ, ఆయన పాస్టర్ క్రిస్ కూడా ఇదే చెప్పాడు. ఈయన చెప్పేవాడంట, ఎప్పుడు చెప్పేవాడు, అనుక్షణం చెప్పేవాడు. పిల్లలు మీలాగా నాలాగా మనిషి ఆయన కూడా, మీలాగా నాలాగా ఆయన ఆ వాక్యంలో చెప్పాడు. సువార్త గాస్పల్ ఇచ్చకపోతే గాస్పల్ పేపర్ తీసి ముఖం మీద కొట్టినారంట ఆయన్ని. కొంతమంది నీకేం పని లేదా పోయిట్ నుంచి అన్నారంట. ఒకప్పుడు మనలాంటే, కానీ ఆయనకి ఈ రహస్యం అర్థమైంది. ఆత్మీయ లోకం గురించి చాలా మంచిగా చెప్తాడు. మీరు ఆయన వీడియోస్ వినండి భౌతిక లోకం గురించి. ఆయన ఆత్మీయ లోకంలో నేను ఏమై ఉన్నానో, నేను ఇక్కడ బతుకుతానని చెప్పి అది ఆరంభించాడంట ఆయన. ఒకరోజు ఆయన బాగా సాక్ష్యం మీరు ఉంటే, చాలా నిరుత్సాహంలో ఉన్నాడు ఆయన. ఇంత చేస్తానని కదా ప్రభువా, ఏంటి కావడం లేదే నా మినిస్ట్రీ అని. చిన్నప్పటి నుంచి మినిస్ట్రీలోనే ఉన్నారు. ఉన్నట్లుండి ఒక రోజు స్కూల్కి పోయాడు ఆయన. ఆడ తన యొక్క మీద ఆ అనాయింటింగ్ ఏదైతే తను ఆశపడుతున్నాడో అవి జరగడం మొదలుపెట్టాయి జీవితంలో. ఈరోజు అవి పెరుగుకుంటూనే పోతాను ఆయన. అతను ఎదుర్కొంటూనే పోతాడు ఆత్మీయంగా. ఈరోజు ఏం పరిస్థితి అంటే ఆయనకి వేల మంది ఉన్నాయి. ఆయన ప్రార్థన చేసేప్పుడు ఏ రోగైనా
స్వస్థత పొందుకుంటాడు. ఎటువంటి కేసు అయినా సరే ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ప్రభు బాగు చేస్తాను. ఆయన ఈ యొక్క నడవడం ముందే ఆయన మంచిగా చెప్పాడు తన క్లారిటీగా. నువ్వు ఎప్పుడైతే వాక్యాన్ని తీసుకొని ఆ అద్దంలో చూసి నువ్వు ఏమై ఉన్నావో ఆత్మీయ లోకంలో దేవుడు నీకు ఏమేమి ఇచ్చాడో, నువ్వు ఇక్కడ భౌతిక లోకంలో దాన్ని ప్రాక్టీస్ చేసినావు అనుకో, అంటే నువ్వు చెప్పడము, నువ్వు ఊహించడము, నువ్వు దాన్ని నమ్మడము, ఈవెన్ నీ పరిస్థితులు ఏం మారుకోకుండా కూడా బైబిల్ ప్రకారము ఆయన సాక్ష్య ప్రకారం మీకు చెప్తున్నా, మీ బాడీలో చేంజెస్ రావడం మొదలవుతాయి. ఈవెన్ మీ సోల్లో, మీ థింకింగ్లో చేంజ్ రావడం మొదలు పెడతాయి. ఈవెన్ నా పర్సనల్ లైఫ్లో కూడా మీకు చెప్తాను. నేను కూడా కొన్ని ఏళ్ళు అలాగే దేవునిలో ఉన్నా, సేవలో కూడా ఉన్నా. కానీ దేవుని మహాకృప నాకు ఎప్పుడైతే ఈ డాక్టరీన్తో దేవుడి యొక్క విషయాలతో అటాచ్ చేశాడో నేను కూడా అనుభవిస్తున్నాను పిల్లగా. అందుకే నాకేం బాధ ఆలోచనలు వస్తాయి. కానీ నాకు తెలుసు ఒకరోజు ఏదో ఒకరోజు గొప్ప కార్యాలు జరగబోతాయి నా జీవితంలో కూడా. ఎందుకంటే ఇది నేను నేర్చుకున్నాను కాబట్టి. సో అందుకనే మీరు నేను చేయాల్సింది ఏంటంటే పిల్లరా ఈ యొక్క విషయాల్ని ప్రవర్తించాలా. ఓకే, చూడండి నాతో పాటు ఏమవుతుందో ప్రవర్తిస్తే. 8వ అధ్యాయం, రోమిలు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1-2 వాక్యాలు ఫటాఫట్ తీన ఎవరన్నా. రోమిలు రాసిన పత్రిక చూడండి, అక్కడ ఏం రాయబడిందో తొందర ముగిస్తాను. కాబట్టి ఇప్పుడు 8వ అధ్యాయం 8:5 రోమిలు రాసిన ఇంగ్లీష్ శరీరానుసారులు శరీర విషయం లేదా మనసునంతురు. తెలుగులోనే పెట్టు పర్లేదులేండి. చూడండి ఇక్కడ చూడండి ఏం రాయబడిందో. శరీరానుసారులు శరీర విషయముల మీద మనసునంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయ మూలం మీద మనసునంతురు. శరీరానుసారమైన మనసు మరణము, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునై ఉన్నది. దానికి అర్థం చెప్పండి. కిందికి తా బ్రదర్, నేను కిందికి తా. చూడండి నేను ఇప్పుడు ఏం చెప్పానో అదే ఇక్కడ రాయబడింది. శరీరానుసారులు శరీర విషయం మీద మనసుంతురు అంటే ఏంటి అర్థము అమ్మా? అంటే వాళ్ళకు ఆత్మీయ లోకంలో వాళ్ళకి ఏం జరిగిందో వాళ్ళు పట్టించుకోరు. ఎంతున్నా శరీరమే. ఇక్కడ ఏం చూస్తున్నారో భౌతిక లోకంలో దాని మీదే బతుకుతూ ఉంటారు వాళ్ళు. ఆత్మానుసారులు ఆత్మ విషయం మీద మనస్సుంతురు. ఈ ఆత్మలో నడిచే వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఐఎమ్ అనాయింటెడ్ ఆఫ్ గాడ్. ఎస్, నేను ఉండేది ఈ పట్టణాన్ని ప్రభు యొక్క సామర్థ్యంతో నింపేదానికి, యేసు రక్తం ద్వారా ప్రతి ఒక్కరిని రక్షించేదాన్ని నేను ఉండేది. ఐఎమ్ సెంట్ బై గాడ్. నేను రాయబారిని, నేను అభిషక్తుని. యేసు ప్రభు ఏమై ఉన్నాడో ఏమీ జరగకపోవచ్చు నీ జీవితంలో. ఈరోజు నీకు వాక్యమే రాదు, ఏం చెప్పాలో తెలీదు. నువ్వు ఇంతవరకు పాపంలో కొట్టి మిట్టాడుతూ ఉండొచ్చు నువ్వు ఈ రోజు వరకు కూడా, ఈ క్షణం వరకు కూడా. నువ్వు ఎప్పుడైతే వాక్యంలో చెప్పినట్లుగా నువ్వు వింటానో ఈరోజు ఆత్మానుసారుగా, అంటే ఆత్మీయ లోకంలో నీకు ఏం జరిగిందో, నీ స్పిరిట్ ఏ స్టాండర్డ్లో ఉందో, నువ్వు దేవునికి ఏమై ఉన్నావో, నువ్వు ఏమేమై ఉన్నావో, యేసు ప్రభు ఏమై ఉన్నాడో అవన్నీ నువ్వు అయి ఉన్నావు. అందుకే యేసు ప్రభు చెప్పాడు, నేను చేయి కార్యంలో మీరును చేదురు. అందుకే అక్కడ ఏం రాయబడిందంటే ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సుంతురు. అంటే ఎప్పుడు? అనుక్షణం నువ్వు ఈవెన్ అందుకే నువ్వు భార్యతో కోపడలేవు. నీకు తెలుసు నేను దైవత్వాన్ని, నేను డివినిటీలో పార్టిసిపేషన్లో దేవుడు నేను కలిసి జీవిస్తాను మీ శరీరంలో. నేను వెలుగు నీ లోకానికి, నా ద్వారా జీవజల నదులు ప్రవహించాలా. అందుకే నేను ఉండేది. నేను జస్ట్ ఆర్డినరీ పర్సన్ని కాదు. అందుకే అక్కడ యాకోబు అన్నాడు, ప్రవర్తించుడే. అద్దంని చూసి అద్దం, దేవుని వాక్యం అద్దం మీకు చూపిస్తుంది నువ్వు ఎవరు ఆత్మీయ లోకంలో. ఇక్కడ పౌలు అంటాడు, అరే నైనా ఆత్మానుసారులు ఆత్మ విషయంలో మనస్సు ఉంచండి మీరు. అంటే మీ మైండ్లో ఏం థింకింగ్ ఉండాలి అనుక్షణము. అందుకే దేవుణ్ణి అడిగే కేవలం ప్రభువా నన్ను అభిషేకించమని. ముందర చూడాలి ఆయన, ఆల్రెడీ నువ్వు ఏమై ఉన్నావు? అభిషేకింపబడి ఉన్నావు. సృష్టి ఆరంభంలోనే దేవుడు నిర్ణయించాడు యేసు ప్రభువును రక్షకుడుగా అంగీకరించడానికి ఏం జరుగుతుందో. అందుకే అనాయింట్ మీ. ఎస్, అవసరం అనుకోండి మనము, ప్రభు అక్కడికి వెళ్తున్నాము, నాకు ఇంకా నీ యొక్క అభిషేకం ఏం లేదంటే బలం కొన్ని విషయాలు మనం అడగచ్చు ప్రభు సన్నిధిలో. కానీ మీరు చూస్తే పిల్లరా, ఆల్రెడీ యువర్ అనాయింటెడ్ ఆఫ్ గాడ్. ప్రార్థనలో మనం అప్పుడప్పుడు రెండంతల అభిషేకం కాదు, యేసయ్య మీద ఉన్న అభిషేకం ఆల్రెడీ ఉంది మన దగ్గర. మనం రెస్పాండ్ కావాలి అంతే. దానికి దినమంతా మనస్సు దాని మీద ఉంచాలా. లేకుంటే ఏమైంది చూడండి కింద, శరీరానుసారమైన మనస్సు ముందర చూడాలా.
అమ్మ శరీరానుసారమైన మనస్సు మరణం అంటే ఏంటి? నేను చెప్తున్నా మరణం అంటే ఏమో అనారోగ్యం. మరణం అంటే ఏమో చెప్తున్నా నువ్వు అప్పుల్లో ఉన్నావు. మరణం అంటే ఏమో చెప్తున్నా నీకు అంటే కోపం వస్తుంది. వినాలి మీరు, ముందు చూడాలా. మరణం అంటే ఏమో తెలుసా, నువ్వు ఊరికే రేజ్ అయిపోతా అంటావు. మరణం అంటే ఏమో తెలుసా, చింత. మరణం ఏమంటే తెలుసా, నువ్వు అప్పుల్లో ఉన్నావు. మరణం అంటే ఏమో తెలుసా, నువ్వు మెడిసిన్ లేకుండా ఉండలేవు. తప్పుగా అనుకోవద్దండి, మిమ్మల్ని బయట తేలని చెప్తాను. మరణం అంటే ఏమో తెలుసా, నువ్వు ఏడ చేసినా ఫెయిల్ అవుతున్నావు. ఏం తెస్తుంది మరణము? శరీరానుసారమైన మనస్సు ఉంటే. అర్థమైందా మీకు? శరీరానుసారం మనసు అంటే నువ్వు ఇవేమి పట్టించుకో. ఎప్పుడు నోరు తెరిచినా ఏం శరీరం బ్రదర్ ఇది, ఏం తింటాం, పోదాంలే చర్చికి. నువ్వు ప్రభు బిడ్డ వయుండి నీకు ఏం దాంట్లో ఏ సంబంధమే లేదు ఆయనతో. ఊరికే అంత పీటర్ నీ పేరు కాబట్టి ఈడు ఉండాలా టైం దొరికినప్పుడు. యూ విల్ సీ డెత్. మరణం అంటే ఆ మరణం కాదు, అది కూడా వస్తుంది తొందరలోనే. నువ్వు దేవుడు లేకుంటే అది కూడా జల్దీ అర్జెంటుగానే వచ్చేది. అది కంటే ప్రతి నష్టము కన్ఫ్యూజన్, అది మరణం. కన్ఫ్యూజన్ పిల్లరా, డబ్బులు లేవు, సంపాదన లేదు, ఐడియాసే లేవు, ఏం చేయాలి వ్యాపారం తెలీదు, ఎవరి దగ్గర పోయినా నీకు ఇరిటేషనే, ఎప్పుడు కామ క్రోధ ఇవే ఉంటాయి జీవితం అంతా నీ అనుక్షణ. కారణం ఏమంటే నువ్వు శరీరానుసారమైన మనసు కలిగి రక్షణ పొందుకున్నావు. అందుకే ఏముండాలా, కింద రాస్తాడు చూడండి, ఆత్మానుసారమైన మనసు ఏమిస్తుంది? జీవమును. ఏంటి ఆత్మానుసారమైన మనస్సు? నోరు తెరచి బైబుల్ ఏమంటుందో నీ గురించి, పక్కనోడు ఏమంటాడో పక్కన పెట్టావు, బైబుల్ ఏమంటుందో నీ గురించి నువ్వు చెప్పినప్పుడు ఆత్మలో అది నిజం కాబట్టి, నీ ఆత్మలో నిజం కాబట్టి నీ మనస్సు నీ శరీరం కూడా మారుతుంది. అందుకే చెప్పా, దేవుడు అన్నీ ఇచ్చాడు. ఎక్కడ పెట్టాడన్ని? గట్టి చెప్పాలి, ఎక్కడ పెట్టాడన్ని? ఆత్మీయ లోకంలో. ఇప్పుడు ఆత్మీయ లోకం నుంచి భౌతిక లోకానికి రావాలంటే ఏం పెట్టాలా? బ్రిడ్జ్ పెట్టాలా. ఆ బ్రిడ్జ్నే విశ్వాసం అంటాం మనం. ఓకే, సో ఇప్పుడు నేర్చుకుంటాను విశ్వాసము ఎలా మనం ఉపయోగించాలా, దాని ప్రకారం ప్రవర్తించడం విశ్వాసం, దాని ప్రకారం మాట్లాడడం విశ్వాసం. అలా చేసినప్పుడు ఇప్పుడు మనకు పిల్లల కాళ్ళు ఎవరికన్నా, మీకు ఆల్రెడీ బాబు ఇచ్చేశాడు, పిల్లలు ఇచ్చేశారు, కొడుకు కూతురు మీకు ఆల్రెడీ ఇచ్చేశాడు సృష్టిలో. దేవుడు ఎప్పుడు చెప్పలే నాకు బలి ఇష్టం పిల్లలు లేకుండా ఉంటే నా ఆడవాళ్ళు మగవాళ్ళు బాధపడతారని. ఈ బైబిల్లో ఎక్కడ కనపడదు నీకు. కానీ నువ్వు ఏం చేయాలా? నీ బిడ్డల్ని ఆడున్నారు నీ బిడ్డలు, పిల్లలు ఇంకా కానోళ్ళు ఎవరైనా ఉంటే నీ పిల్లలు ఆడున్నారు, ఆడున్నారు. నువ్వు దాన్ని దింపాల కిందికి, విడిచిపెట్టద్దు. రోజు దేవుని వాక్యం చెప్పు. నా గర్భాన్ని దీవించావు, నా గర్భఫలం యెహోవా ఇచ్చిన బహుమానం, నేను గర్భవతినైతా, పిల్లల్ని కంటా, నేను నా భర్త పిల్లలు కలిగి ఉంటాం ఈ భూమి మీద. ఎవ్రీ టైమ్ యూ హ్యావ్ టు స్పీక్ ఇట్. అప్పుడు ఏమవుతుంది? నువ్వు ఆత్మానుసారమైన మనస్సు కలిగిన వ్యక్తివి. బిదరిక నువ్వు ఒప్పుకునేదానికి వీల్లేదు. ఓకే సరే, నేను ముగిస్తాను. కొంత టైం 10 నిమిషాలు ముందు చూడండి. నేను కొద్దిగా ఎడిట్ చేసుకుంటాను, లోపల ఎడిట్ చేసిన. ముందు రోజుల్లో మీకు ఏదైనా డౌట్ ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు క్లియర్ చేస్తాడు. ఓకే, ఇప్పుడు నేను చాలా ముఖ్యమైన పాయింట్ నేను చెప్పాలి. ఇప్పుడు ప్రాక్టికల్ లైఫ్లో కోసం జనరలీ ఇట్లా ప్రీచింగ్ వినేటప్పుడు కొంతమంది బయట వాళ్ళు నవ్వేకి అవకాశం, నవ్వుతారు. ఉదాహరణ, ఈ చర్చిలో నేను ఎప్పుడూ ఓ మాట చెప్తా ఉంటాను. ఏ మాట అంటే, యేసయ్య తిన్న దెబ్బల చేత నాకు స్వస్థత లభించింది. చెప్పండి 24 గంటలు చెప్పండి, అప్పుడు మీకు ఆరోగ్యం లభిస్తుంది అని ఎన్నోసార్లు చెప్తాను నేను మీకు. బహుశా మీరు నవ్వుకున్నారో లేదు తెలియదు, కానీ నాకు తెలియదు. కానీ ఎవరైనా కొంతమంది క్రైస్తవులే కామెంట్ పెడతారు దీనికి. క్రైస్తవులే అంటారు వీళ్ళకేం పనేలే, వీళ్ళకి ఈ ఫెయిత్ ప్రీచర్స్ అంటారు. ఫెయిత్ గురించి ఎప్పుడు ప్రీచ్ చేసుకుని ఉంటారు. వీళ్ళకి సరిగా అది కాదు ప్రేరా, జాగ్రత్తగానండి. మీరు రోగంలో ఉండి రోగం లేదు అనమని చెప్పడంలో నేను, అది అబద్ధం. ఇప్పుడు బీపీ ఉంది మీకు, ఉదాహరణ ఎవరికైనా బీపీ ఉందను, నేను ఇది నేర్పడంలే మీకు. ఇక బీపీ లేదని చెప్పు ఎవరికైనా పోయి ఎవరైనా అడిగినా బీపీ ఉందంటే లేదంటే నువ్వు అబద్ధం చెప్తాను. అది కాదు మేము నేర్పిస్తాను. అది ఏం నేర్పిస్తాను? జాగ్రత్తగానండి. నీకు స్వస్థత ఏడుంది ఆల్రెడీ చెప్పాలి. ఇంత ఎన్నాక
యేసయ్య ఎందుకు దెబ్బలు తినేది? నీకు నాకు ఆరోగ్యం ఇచ్చేదానికి. ఆల్రెడీ నీ ఆరోగ్యం ఏడుంది? ఆత్మీయ లోకంలో ఉంది. నువ్వు ఎందుకు చెప్తున్నావు ఈడ యేసయ్య తిన్న దెబ్బల చేత నాకు స్వస్థత? నువ్వు బ్రిడ్జ్ కడతాన్నావు. ఆత్మీయ లోకంలో ఉండేది నీ బాడీలో మేనిఫెస్ట్ అయ్యేదానికి. See, this is the way of living. Every Christian should live like this. This is the only way. ఇదే మార్గము, ఇంకేం మార్గం లేదు. See, నేను చెప్పడం లేదు మీకు అనారోగ్యం ఉన్నా ఎవరు కనపడతానంటే ఆరోగ్యం ఉంది నాకే, ఆరోగ్యం ఉంది నాకు. అది కాదు, అది చెత్త ప్రీచింగ్ అది ఎవరు చెప్పరు, అది చెప్పకూడదు. అయితే నువ్వు ఏం చెప్తానో అనుక్షణము ఆత్మీయ లోకంలో నీ పేరు మీద రాయబడిన ప్రాపర్టీ యేసయ్య ద్వారా నీకు ఏమిచ్చాడు? దేవుడు స్వస్థత ఇచ్చాడు. ఇక్కడ సాతాను నీకు అనారోగ్యం పెట్టాడు. లేదంటే నీ పొరపాటు వలన ఏదో ఒకటి తినో తాగో నువ్వు అనారోగ్యంలో ఉన్నావు, డిసిప్లిన్ లేకుండా ఉండడం వలన. కానీ నువ్వు దాన్ని క్లెయిమ్ చేస్తాను వీడ, నో, నా బాడీలో ఈ ఎలర్జీ ఉండడానికి వీలు లేదు, నా బాడీలో బీపీ ఉండడానికి వీలు లేదు. ఎందుకంటే నేను యేసయ్య తిన్న దెబ్బల చేత నేను స్వస్థత పొందుకున్నాను. ముందు చూడండి, బైబిల్లో ఎక్కడన్నా చూసుకోండి. పెద్ద ఉదాహరణ మీకు అందరికీ ఈడ కూడా చెప్తానే ఉంటారు. లెట్ ద వీక్ సే, ఇంగ్లీష్ వాళ్ళు చెప్పండి బా, లెట్ ద వీక్ సే, తెలుగులో ఏంటైనా బలహీనుడు ఏం చెప్పమంటున్నాడు దేవుడు? బలవంతుడు. నేను బలవంతుణ్ణి. గిద్యోనుతో ఈ మాట చెప్పిండే దేవుడు. గిద్యోను ఏం చేస్తున్నాడు? భయపడి దాచుకొని ఉన్నాడు. గిద్యోను ఫిజికలీ నాకు తెలియదు ఎంత ఎత్తు లావో కానీ దేవుడు గిద్యోనుతో అంటాడు, గిద్యోను నేను బలవంతున్నని చెప్పు. గిద్యోను ఏం చెప్పాలా? ఊరికే బాబు బాగున్నావు కానీ నేను ఆల్రెడీ భయపడి దాచుకొని ఉన్నా. మిద్యానీలు వచ్చి నన్ను ఏడ నరుకుతారో, ఏడ చంపేస్తారో, నా ధాన్యం అంతా ఎత్తుకొని పోతారని నేను ఏడో దాచుకొని ఉంటే అయితే దేవుడు అబద్ధం చెప్తాడా? లేదు. ఆత్మీయ లోకంలో గిద్యోన్ని దేవుడు ఏంగా తయారు చేసుకున్నాడు? హీ ఈజ్ ఎ లీడర్ ఆఫ్ పీపుల్ ఆఫ్ ఇజ్రాయెల్. ఇజ్రాయలైట్స్కి ఆయన లీడర్ ఎవరు? గిద్యోను. అరే నేను పొట్టున్నాయా, 20 కేజీలే నా శరీరం అంతా ఉండేది, నువ్వు మిద్యానుతో యుద్ధం చేయమంటున్నావు, హౌ కెన్ యూ డూ దట్? నేను ఎవరు అనుకున్నావు? దేవుడు అంటాడు, నువ్వు బలవంతుడివి, మహాసైన్యం నువ్వు, నేను ఎన్నుకున్నవాడిని నువ్వు, నా యొక్క లీడర్వి నువ్వు. జరిగిందా లేదా? తర్వాత ఇదే గిద్యోనుతోనే కదా విడిపించింది ఇది మిద్యానుల చేతిలో నుంచి. ఎందుకంటే దేవుడు అక్కడ బుక్లో రాసి పెట్టుకున్నాడు, గిద్యోన్ విల్ బి. నేను చెప్తున్నా మీకు, అందుకే దేవునికి ఒక నేచర్ ఉంది, ఒక క్యారెక్టర్ ఉంది దేవుని దగ్గర. ఏంటది? లేని వాటిని నువ్వు దేవునికి పుట్టి ఉంటే, దేవుని నువ్వు తండ్రి అని పిలుస్తా అంటే నువ్వు ప్రవర్తించమంటాడు బైబిల్లో. దేవునికి ఏం అలవాటు ఉందమ్మా? లేని వాటిని ఉన్నట్టుగా పిలిచే దేవుడు. అంటే ఏంటి అది? ఇప్పుడు ఈడ ఏంది లేదనుకో, దేవుడు అంటాడా ఈడ కారు ఉందని? అదే చాలామంది క్రైస్తవులు అట్లే అనుకుంటారు. అది కాదు. దేవుడు ఎలా బ్రతుకుతాడంటే ఆత్మీయ లోకంలో ఉండే దాన్ని ఆయన భౌతిక లోకంలోకి తెచ్చే దేవుడు. ఎక్కడుంది అది? ఆత్మీయ లోకంలో ఉంది. అందుకే ఆయన ఎప్పుడు నిలబడి వెలుగు కలుగును గాక. ఆడుంది వెలుగు, ఆల్రెడీ ఆడుంది. ఎక్కడుంది? ఆకారము నిరాకారంగా ఉంది. దేవుడు అంటాడు ఆకారం వచ్చును గాక. దేవుడు అంటాడు సముద్రాలు సరిగ్గా లైన్లోకి వచ్చును గాక, భూమి ప్రాపర్గా అవును గాక, చెట్లన్నీ పుట్టును గాక. ఆడలేదు కానీ ఆడుంది. నువ్వు నేను దేవుని స్వరూపంలో పోలికలో సృష్టించబడి ఉన్నాం. నువ్వు నేను ఆత్మీయ లోకానికి సంబంధించిన వాళ్ళం. మీన ఆశీర్వాదాలు ఏమన్నాయి? ఆత్మీయ లోకంలో ఉన్నాయి. ఇంకో ఎగ్జాంపుల్ ఇచ్చి ముగిస్తా. రేపు వారం ఉంది మన దగ్గర. మళ్ళా అబ్రహాంతో దేవుడు ఏమన్నాడు? అబ్రహామా, ఎవరి కోసం వెయిట్ చేస్తాను? నా లెక్క ప్రకారం నువ్వు అనేక జనములకు ఫినిష్. నేను ఎప్పుడో చెప్పేశాను నీకు. ఎవరు లేట్ చేశాండేది? అబ్రహాము ఎప్పుడైతే ఈ మాట అన్నాడో, అబ్రహామా నిన్ను అనేక జనములకు నేను తండ్రిగా చేస్తాను, రేపు పొద్దున్న నువ్వు ప్రార్థన చెయ్యి, 2 రోజులు ఉపవాస ప్రార్థన పెట్టుకో,
అవన్నీ మంచిది, ఉపవాస ప్రార్థన ఇవన్నీ మంచిది. మనం కృతజ్ఞతలు చెల్లించుకోవడానికి ఉపవాస ప్రార్థన పెడతాం. ఎందుకు? ఆల్రెడీ ఆత్మీయ లోకంలో అన్నీ ఇవ్వబడ్డాయి కాబట్టి మనం ప్రార్థన దేవుని సన్నిధిలో వచ్చేది. ఎందుకు ఇక్కడ నాట్యమాడి స్తుతించేది? ఇప్పుడు ప్రార్థన చేస్తే, పాటలు పాడితే, గట్టిగా పాటలు పాడితే ఆయన దిగొచ్చేది. ఓకే, చాలాసార్లు ప్రభు చేస్తాడు, స్తుతించి ఆరాధించినప్పుడు చేస్తానన్నాడు ఆయన చేసుకొని. కానీ నువ్వు స్తుతించి ఆరాధించినది ఎందుకు తెలుసా? ఆల్రెడీ సర్వము ఇవ్వబడిన వాడిని నేను. ఇప్పుడు నేను ముగిస్తానండి. ఎప్పుడైతే నువ్వు అబ్రహాంతో అన్నప్పుడు అబ్రహాం ఏం చేశాడు? చచ్చిపోయిన శరీరం మాది, అంతకంటే ఇంకా పిల్లలు పుట్టేదానికి ఏమాత్రం యోగ్యత లేని శరీరం. ఆలోచించండి మీరు. ఎవరైనా బీపీలో ఉండొచ్చు, మీ శరీరాల్లో బీపీ ఉండొచ్చు, షుగర్ ఉండొచ్చు, డాక్టర్లు చెప్పి ఉండొచ్చు, అమ్మా ఇంకా అది ఏం చేయలేము, నేను మాత్రలు మానేమనడంలా పొరపాటు చేయకనా పని. సారా కంటే ఇంకా సిక్ పర్సన్ ఎవరు ఉంటారు చెప్పండి? ఇంకా మీకు అర్థమవుతుంది కదా, వాళ్ళిద్దరి మధ్య అసలు సంబంధమే లేదు పిల్లరా. కానీ పిల్లలైతే కావాలనే తపన. ఆ కాలంలో ఇంకా భయంకరంగా ఉండేది. పిల్లలు కావాలనే తపన ఉంది, కానీ శరీరాలు సహకరించడం లేదే. ఆయనకి సహకరించేదానికి లేదు, ఈమెకి సహకరించేదానికి లేదు. అలా ఉంది శరీరం ఇద్దరిది. కానీ ఏం చేశారు? ఎప్పుడైతే ఇన్ఫర్మేషన్ అందిందో, ఏంటేంటి, హలో దేవుడా ఏమన్నావు నువ్వు? నేను నీ బుక్లో నా కొరకు ఆకాశ నక్షత్రాలు పిల్లలు పుడతారని నువ్వు రాసేసావా? నువ్వు డిసైడ్ అయినావా ఈ విషయంలో? అయ్యో మాకు తెలీదే. నేను చెప్తాను కదా అబ్రామా, అందుకే బైబిల్ మీరు చదువు చాలా జ్ఞానంగా చదవాలా. ఎప్పుడు మీరు పాస్ట్ టెన్స్లోనే చదువుతారు ప్రామిసెస్ అన్నీ. ఇక్కడ కూడా పౌలు ఏమన్నాడు 1:3లో, నువ్వు యేసుక్రీస్తు ద్వారా అన్ని ఆశీర్వాదాలు. పేతురు ఏమన్నాడు 2 పేతురు 1:3లో, భక్తికి జీవానికి కాల్సినవన్నీ ఇచ్చేసావు. అబ్రహాంతో దేవుడు అన్నాడు, అబ్రహామా నువ్వు అనేక జనములకు తండ్రిగా నియమించేశాను నేను. డన్ డీల్. వినండి, ఇప్పుడు ముగిస్తాను. ఏ రోజు యేసు ప్రభువును రక్షకుడుగా నువ్వు అంగీకరించావో, ఎవ్రీథింగ్ ఈజ్ డన్. నథింగ్ ఈజ్ దేర్ దట్ గాడ్ హ్యాస్ నాట్ గివెన్ టు యూ. ఇప్పుడు ఈరోజు నీ దగ్గర డబ్బులు లేవనుకో, వినండి, ముందర చూడండి, పర్లేదు, కొంతమందికి రిలాక్సేషన్. అలా ముందర చూడండి, గొరకలు పెట్టినా పర్లేదన్న, వాంచి ఏసీ వేసుకున్న పక్కన ముందర చూడండి, ఏం పర్లేదు మనోడు. హలో ముందర చూడండి, హలో డబ్బులు లేవా? నీ చేతుల్లో ఇప్పుడు భౌతికంగా నీ చేతుల్లో డబ్బులు లేవు, కానీ నీ కోసము ఎంత దాచిపెట్టాడా? ఆకాశ వాకళ్ళు తెరచి పట్టజలంతా విస్తారంగా దీవెనలు కుమ్మరిస్తానని పెట్టుకునే నీకు స్థలం ఉండదన్నాడు. ఇప్పుడు ఎవరు బీదరికంలో ఉన్న కారణం? నువ్వా దేవుడా? ఆయన బీదగా మార్చి నిన్ను ధనికుడుగా మార్చాడు. ఆత్మీయ లోకంలో నువ్వు ధనవంతుడివి, భౌతిక లోకంలో నీ దగ్గర రూపాయి లేదు, ఉద్యోగం లేదు, వ్యాపారం లేదు. భయపడకు, నమ్ము దేవుణ్ణి. ఇదే నమ్మడం అంటే. ఆయన కృప నీకు సమస్తము సమకూర్చబడింది ఆ కృప ద్వారా. ఎస్, ఆ తర్వాత డబ్బు కోసం నువ్వు అడిగేటప్పుడు కొన్ని లాస్ మనం నేర్చుకుంటా ఉన్నాం. డబ్బు గురించి చిన్న మాట చెప్తాను నేను. ఎస్, నీ దగ్గర ఎప్పుడు ఉండాలా? డబ్బు నా దగ్గర 1 రూపాయి వచ్చినా నీదే, జీతం నీదే. నేను చెప్పాను కదా, జీతం ఎందుకు వస్తాడేది నాయనా? నువ్వు దేవునికి ఏం చెప్పాలంటే జీతం వస్తాడు, ఇది నీది. లిటరలీ స్పీకింగ్, పుల్పిట్ మీద నిలబడినా నేను. నా దేవుడు నా నోరు చూస్తా అన్నాడు. నేను చెప్పేది ఇదే పిల్లరా, ప్రభువా ఇదిగో ఇంత నా దగ్గర డబ్బు వచ్చింది, ఇది నా పెన్షన్, నీది ఇది. నువ్వు ఎవరికి ఇమ్మంటావు చెప్పు. టైత్ అయితే ఇచ్చేసా, నా టైత్ ఇచ్చా. ఇక మిగిలిన దాంట్లో ఇంత ఉంది, అదిగో మిగిలిన దాంట్లో ఇదిగో 2000 నాకు అవసరం, ఎవరికో ఇలా ఇచ్చేసా. క్యాంటీన్ సామాన్లు, లిటరలీ నేను ఒక తండ్రిగా మీకు మాట్లాడతాను. నేను క్యాంటీన్ సామాన్లకి 1000 రూపాయలు అయింది ప్రభా, నాకు కొనాలి అవన్నీ. దేవునితో చెప్తా ప్రభా కొనాలి నేను. సరే సరుకులు తెచ్చుకో, 3000 అయింది ప్రభా, ఇదిగో ఇంకా 18,000 మిగిలిందో 20,000 మిగిలిందో, జస్ట్ చెప్తున్నా మీకు ఉదాహరణకి. ఏం చేయమంటావు? దేవుడు అంటే పెట్టుకో, మళ్ళీ చెప్తాను. కొన్నిసార్లు దేవుడు ఎవరికి ఇచ్చేది ఉండదు కొన్ని నెలల్లో. కొన్నిసార్లు దేవుడు చెప్తాడు, నేను ప్రార్థన చేశాను ప్రభా 3 పెళ్ళిళ్ళు ఉన్నాయి బై ద బై ఈ సంవత్సరం, ఈ నెలలో. ఆ తర్వాత ఇంకా చాలా ఈ కమిట్మెంట్స్ ఉన్నాయి. ఐ డోంట్ నో, నేను చెప్పేసాను బ్రదర్.
ఓపెన్ ఉండేది మేలు బుక్, ఎందుకంటే కన్ఫ్యూజన్ ఉండకూడదు క్రైస్తవ జీవితంలో. నేను చెప్తా, ప్రభు ఈ నెల చాలా ఖర్చు ఉందే, ఐ డోంట్ నో, నువ్వు నీ బాధ్యత, నేను నీళ్ళ వీళ్ళందరికీ, నేను పోవాలా ఈ చోట్లకి, కర్నూలు పోవాలా, ఈ నెలలో ఒకసారి ట్రిప్ ఉంది, సో చాలా డబ్బు కావాలా, నా దగ్గర ఇంత డబ్బు ఉంది, ఇట్స్ యువర్ మనీ. సీ, మీరు నమ్ముతారు లేదో చెప్పకూడదు కొన్ని విషయాలు, బట్ ఐ హ్యావ్ సీన్, ఐ మీన్ లైక్ టక్కని ఎవరెవరు ఫోన్ చేస్తారు నాకు. ఐ మీన్ ఇక్కడ కూడా ఉన్నారు పిల్లలు నాకు, ఐ మీన్ సాయం చేసేవాళ్ళు ఫైనాన్షియలీ. ఎప్పుడు చెప్పలే ఇట్లా విషయాలు, నేను బాగా అనుభవించాను పేరు. నాకు మ్యారేజ్ డే రోజు నాకు తెలుసు నాకు అవసరవుతుంది. ఐ మీన్ ఎవరో కొన్ని సంవత్సరాల నుంచి పరిచయం ఉన్న వ్యక్తి ఫోన్ చేసి, బ్రదర్ అతనికి తెలుసు నా మ్యారేజ్ అయినా సరే తెలియదు అతనికి, ఎందుకో దేవుడు నాకు మాట్లాడతాడు, మీకు బ్లెస్ చేయాలి. నేను అడిగాను, నాకా సంఘానికా? నేను ఫస్ట్ అడిగితే ఎవరైనా రూపాయి ఇచ్చినారనుకో, నాకు ఫస్ట్ క్వశ్చన్ నాది ఏముంటుంది తెలుసా, నాకా దేవుని మందిరానికా? ఎవరైనా దేవుని మందిరానికి బదులు మీ సేవకే, చర్చ్ కోసం, మినిస్ట్రీ కోసం అన్నారనుకో, నేను రూపాయి ముట్టుకొని, నాకు మన పర్సనల్లీ చెప్తే ఇక్కడ లేదు, కానీ ఇక్కడ మీకు ఎప్పుడు నేను అలవాటు లేదు అంటే తెలుసు అనుకోండి కొంతమంది. ఢిల్లీ ఆ సైడ్ మా ఫ్రెండ్స్ అక్కడ చెప్తారు, పాస్టర్లు ప్రీచ్ చేస్తారు, మీరు చర్చికి ఇచ్చేది చర్చికి, ఎవడన్నా సేవకుడికి ఇలాంటి చెప్పేయాలా, ఇది నీకి అని. ఎందుకంటే ఆ డబ్బు తనది అవుతుంది, తన టైత్ ఇచ్చి మిగతా డబ్బు వాడుకోవచ్చు, మిగతా డబ్బు అంతా అంటే చర్చికి ఇలా. అందుకే ఎవరు ఇచ్చినా నేను జనరల్లీ అడగాను అనుకోండి, నేను తెచ్చి, మేము ఎక్కువ సేవకే వాడుతూ ఉంటాం, మాకు తెలుసు దేవుడు చూస్తాడు కదా, దేవుడు ఇస్తాడని. జస్ట్ ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. సో ఐ మీన్ తనకి ఎవరు చెప్పారో తెలియదు, పంపించాడు ఆయన, బ్రహ్మాండంగా ఉండింది ఏప్రిల్ అంతా మాకు. బికాస్ ఆఫ్ ఇక్కడ మేము ఏ డబ్బు ముట్టుకుని లేదు, మీరు తప్పుగా అనుకోద్దండి, మీరు మీ మనసులో ఏముందో నాకు తెలియదు, కానీ ₹1 మేము తీసుకోవాలన్నా మాకు అంత ధైర్యం సాలదు, ఎప్పుడు టచ్ చేయము. ఈవెన్ నా కార్కి రామకృష్ణ మన ఈ పిల్లడు కూడా చేసుకొచ్చాడు, ₹1 తీసుకోము. ఈవెన్ స్కూటర్ రిపేర్ కూడా మేము నా డబ్బులే వాడతాం, నా దగ్గర డబ్బులే, మీకు తెలిసింది అలా. ఎందుకంటే కార్లో భలే తిరుగుతూ ఉంటాడు ఈయన, ఈ మధ్య డబ్బులు ఎక్కువైనా మాట. నో, నెవర్ డూ దాట్. నేను కొనే ప్రతిదీ వస్తువు నా పర్సనల్ మనీ, అది ఎప్పుడన్నా ఎవరన్నా హెల్ప్ చేస్తే అది వేరే విషయం. మేము ఎవరిని అడగం కూడా, ఎవ్వరు ₹1 అడగం మేము, మీరు చూసింటారు. ఓకే, ఎందుకు చెప్తున్నానంటే నేను డబ్బు క్లెయిమ్ చేస్తాను. ఇప్పుడు అంటాను నేను, నా దేవుడు తన స్వర్గబుద్ధ నుంచి నా ప్రతి అవసరం తీరుస్తాడు. నేను అప్పిచ్చేవానిగా ఉంటాను కానీ అప్పు తీసుకునేవాని చెప్పాలా. 24 గంటలు చెప్పు, నువ్వు నీ దగ్గర డబ్బు వచ్చి నువ్వు పొంగి పొరలేంత వరకు గిన్నె నిండి పొరలాలా, అంతవరకు ఇడిచిపెట్టద్దు, కొట్లాడుకోద్దని భార్యపడతాడు డబ్బు గురించి. నీ డబ్బు దండి కోట్లకు దాచిపెట్టాడు దేవుడు. కానీ నువ్వు క్లెయిమ్ చేస్తున్నప్పుడు నీ హృదయం బాగుండాలా. ఏంటి హృదయం అనేది ఈ ఎగ్జాంపుల్ చెప్పా. టైత్ తీయాలా, టైత్తో పాటే నీకు ₹1,00,00,000 ఇస్తున్నా కూడా ఇది నీదే, నువ్వేం చేయమంటావు చెప్పు ప్రభువా. చాలాసార్లు భయం వేస్తుంది, ₹1,00,00,000 ఇచ్చాము, టైత్ తీసేసిన తర్వాత మళ్ళీ నాకు అయింది కాబట్టి చెప్తున్నా, నేను భయపడినాను కాబట్టి చెప్తున్నా. టైత్ తీసేసిన తర్వాత ఇంతే డబ్బు మిగిలింది, ఇప్పుడు మళ్ళీ దేవుని దగ్గర అంటాను, ఏమని చేయాలా దీనికి, నీదే. నాకు అనుమానం కూడా వస్తుంది, గబక్కన అంటే ఇమ్మంటాడేమో అని. మీకు అర్థమైంది, ఎంతమందికి అర్థమైందని నేనేం చెప్తాను. నాకు ఈ భయం కూడా అప్పుడు తడుతూ ఉంటుంది, ఇప్పుడు కూడా తడుతుంది, కానీ నేను దాన్ని రెబ్యూక్ చేస్తాను. అంటే పక్కన పో, నా దేవుడు నా అట్లవాడు కాదు ఆయన అన్నాడే అనుకో, 20,000 ఇచ్చేసి నీ దగ్గర ఉండి 20,000 అని, నెక్స్ట్ రోజు 60,000-70,000 రెడీకి పెట్టుకుంటాడు ఆయన, అకౌంట్లో వేసేదానికి వేసేస్తాడు కూడా ఆయన. దాన్ని మిరాకిల్ మనీ అంటాం మనం. ఏం చెప్పాలనుకుంటా అంటే ముగించే ముందు ఫినిష్ చేస్తాను. ఎవ్రీథింగ్ ఈజ్ దేర్ ఇన్ స్పిరిట్ వరల్డ్. భౌతిక లోకంలో ఎందుకు ఆడబెట్టాడంటే అప్పుడు ఇంకా భౌతిక లోకం సృష్టింపల్లా, ఇప్పుడు నువ్వు సృష్టింపడ్డా భౌతిక లోకంలో ఉన్నావు, ఆడున్న అన్నీ తెచ్చుకోమంటాడు. అందుకే 24 ముందు చూడండి బిడ్డ, అనుక్షణం వాక్యం చెప్తాడు. యేసయ్య తిన్న దెబ్బల చేత నా రక్తంలో ఆరోగ్యం ఉంది, నా అణువులలో ఆరోగ్యం ఉంది. ప్లీజ్ డూ దాట్. చేతులు జోడించి చెప్తాను మీకు, ఆడుకోకండి దీనిలతో. సైతాన్గాడు ఎవరిని సంపుదామని ఉన్నాడు, దేవుని దగ్గర ఉండేది ఇదే పద్ధతి, నీకు ఆరోగ్యం ఇచ్చేదానికి. కొత్తలు వస్తే నూనె కూడా దీవిస్తాడు, కొత్తలు వచ్చి నువ్వు ఖర్చు కూడా తీసుకొచ్చి దీవిస్తాడు. కానీ జీవితాంతం నూనె బాటలతో వస్తాను సార్ చర్చి కంటే ఈనాడు ఆయన. ఇది పద్ధతి నేను చెప్తాను. నువ్వు నిరంతరము దైవిక స్వస్థతలో ఉండేదానికి. అందుకే ఈ పెదవులను ఆపకో. దీవారాతులు ఏం చేయాలో దేవుని వాక్యాన్ని
ధ్యానించు. ఆరోగ్య గురించి చెప్పు. నా తిండి నీటిని దీవించి నా మధ్య నుంచి రోగాలు తొలగించావు స్వామి. అయ్యా అప్పిచ్చేవాడిగా ఉంటాను. నా సంవత్సరం పట్టిని నువ్వు బిడ ముందు చూడు, 2 ఏళ్ళు పట్టిని, హలో అది ఎన్నేళ్ళన్నా పట్టిని. డోంట్ పుట్ ఎనీ కండిషన్ బికాజ్ యు ఆర్ ఆల్రెడీ రిచ్ ఫెలో. ఇది రానిద్దు నీ జీవితంలో. నువ్వు ఈరోజు డబ్బులు లేకుండా కారణం ఇది ఒక్కటే నేను చెప్తాను. ఎస్, దాంతోపాటు నీ హృదయం శుద్ధంగా పెట్టు. నీ దగ్గర తల్లిదండ్రులకు ఇచ్చేదానికి రెడీగా ఉండాలి. నువ్వు బాధేస్తుంది ఇచ్చి అయిపోతాయేమో అని, నువ్వు మూర్ఖుడివి. ఎందుకంటే ఇస్తేనే నీకు వచ్చేదే. ఏదైనా ఈ సృష్టిలో పెట్టుకుంటే ఏమంటుంది దాని తెలుగులో? కుళ్ళిపోతుంది. ఏమంటారు కదా, పాసిపోతుంది పెట్టుకుంటే. ఏదైనా ఇస్తేనే నీకు జాయ్ఫుల్గా ఉంటాను. సైతాన్ మాట వినకో. పేరెంట్స్కి ఇద్దో అయిపోతుంది, దాచుకోండి. భార్య భర్తలు ఇద్దరు కూర్చొని చోళ్ళు అత్త మామ దగ్గర లేంటే అమ్మ నాన్న ఏం లేవు మీకడే తెలుసా అనొద్దండి. ఇవన్నీ ఎక్స్పీరియన్స్లో ముందర చూడండి. ఎప్పుడు కూడా లిబరల్గా ఉండవు. తండ్రి ఈ డబ్బు నీది, ఏం చేయమంటా, అమ్మకి ఇలా, పేరెంట్స్కి ఇలా, వాళ్ళకి హెల్ప్ చేయాలా, వీళ్ళకి హెల్ప్ చేయాలా. ఎందుకంటే 100 రెట్లు తిరిగి వస్తాయి. అరే డబ్బు దాచిపెట్టుకుంటే నువ్వు ఫినిష్ స్టోరీ నీది. ఆడన్నీ ఉన్నాయి, ఆడ అట్లే ఉంటాయి, ఈడ నువ్వు ఇట్లే ఉంటావు జీవితాంతం. ఓకే, ఆ తర్వాత దినమంతా పిల్లలకి బ్లెస్ చేయండి. చర్చ్ గురించి ఏమంటారు? నేను అంటారు రోజు ప్రతి సమయం ఇప్పుడు నేనేమై ఉన్నానో 1000 రెట్లు అభివృద్ధి చెందుతా. మీరు చెప్పాలా, ఏ చర్చ్ 1000 రెట్లు అభివృద్ధి చెందుతుంది? ఎప్పుడు అది ఉండాలా మీకు నాకు. ఏదో ఒక రోజు అంటారే బాంబు పేలుతుంది వస్తాంటారు దిక్కులు. భారతదేశం అంతా ఈజీ దేశం అది లేదు ప్రపంచంలో. నేను దేవుని దగ్గర ఎప్పుడు చెప్తాను, వారం చాలు నీకే. భారతదేశం అంతా క్రీస్తు దేశంగా మారడానికి ఎన్ని రోజులు కావాలనైనా? 1 వారం చాలు. కోతిని దేవుడిని పూజించే ప్రజలు మనము అందరము. కప్పగిన మాట్లాడింది అనుకో, ఇంక కప్పే దేవుడు మనకి. అర్థమైందా? ఎవరన్నా గడ్డం పెట్టుకునేవాడు వచ్చి అన్నాడు అనుకో, దూదిని నాకు రోజు నువ్వు నీ జీవితం మారు దూదినే తినేస్తాం మనం. నాకే పక్కన ఎవరైనా చెప్పారు మనకు వచ్చి గడ్డం ఇంత పెద్ద పెట్టుకొని కొద్దిగా అట్లా ఇట్లా ఉండే మనకన్నా అనుకో, దూద్ తిను 1/2 కిలో రోజు, నెల లోపల నీ జీతం మారిపోతుందంటే దూది కూడా తినేస్తాం మనం. మన దేశం చాలా మంచి దేశం, భక్తిగల దేశం. అందుకే దేవుడు ఎక్కువగా చింతపడ్డాడు. ఎందుకు తెలుసా? వారం చాలు. 7 డేస్లో 7 సార్లు రౌండ్ వేసారు సరే, అది చాలు. అంత దేశం అంతా యేసుప్రభు దేశంగా మారుతుంది. ఎవడి ఏ పార్టీ ఆడ ఉండదు, అంతా చర్చిలో ఉంటారు. ఆదివారం రోజు అందరూ చర్చిలో ఉంటారు. అంత ఈజీ భారతదేశం. మీరు నేను ఆడ చెప్పినట్ల ఆత్మానుసారంగా ప్రతి క్షణము నువ్వు నడుస్తున్నావు అనుకో, అంటే నువ్వు లోపల ఏమై ఉన్నావు ఆత్మలో, అభిషేక్తుడిని నోటితో చెప్పినావు అనుకో, అభిషేకం నా మీద ఉంది, నేను దీవెన నేను ఈ దేశానికి, రాష్ట్రానికి దీవెన, అనంతపురానికి బ్లెస్సింగ్, నేను అనంతపురానికి నేను హలో మీరు నడిచేటప్పుడు చూడాలా దేవుడు నడుస్తాను మీలో. అదే ఆత్మానుసారం నడచడం అంటే. ఈవెన్ నువ్వు బాడీలో ఎన్ని సమస్యలు ఏమున్నా నువ్వు నడుస్తప్పుడు అనాలి, దేవుడు నడుస్తాడు నాలో, దేవుని ఆత్మ నాలో ఉండేది, పరిశుద్ధాత్మ దేవుడు నడుస్తాడు. యేసు ప్రభు ఏమై ఉన్నాడు, నేను అదే ఉన్నా. నేను ఆ ఇంట్లోకి పోయినా యేసు ప్రభు ఏమై ఉన్నాడో నేను అదే ఉన్నా. ఆ ఇంట్లో ఆమె అనారోగ్యంగా ఉంది, ఆమె ముందర ఏమై ఉన్నా, యేసు ప్రభు ఏమై ఉన్నాడో నేను ఆమె ముందర అదే ఉన్నా. ఇదే బతికే జీవించే విధానం ఇదేనైనా. ఇదే ఆత్మానుసారంగా జీవించడం అంటే. అప్పుడు ఏమవుతుందంట? జీవమును సమాధానమును నీదే ఉంటుంది. కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుని, తండ్రి నీ కృతజ్ఞతలు, ఈ వాక్యాన్ని మాకు ఇచ్చినందుకునైనా. మరి అన్నీ ఇచ్చావు, ఆత్మీయలోకంలో ఉన్నాయి, అన్నీ తెచ్చుకునే బాధ్యత మాది. ఏ దాని ద్వారా అంటే విశ్వాసం ద్వారా అనేది మేము నేర్చుకున్నాం. పరిశుద్ధాత్మ తండ్రి, ఈ వాక్యాన్ని మర్చిపోకుండా మీరు సాయం చేయమని మా ప్రభువు మా రక్షకుడు యేసుక్రీస్తుని అడుగుచున్నాం తండ్రి.